సోషల్ అంటే అర్థం ఏంటిది అని అంటే వేర్ దేర్ ఈస్ ఎ కామన్ షేరింగ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, దట్ ఈస్ కాల్డ్ సోషల్. దేవుడా అని వాళ్ళు ఎవడైనా తిట్టుకొని మనకు సంబంధం లేదు. మీరు ఆ దేవుడాటిల్లో పడకండి. వర్మ అండ్ రాజమౌళి ఆల్సో రైటిస్ట్ ఎథియిస్ట్స్. రైటిస్ట్ ఎథియిస్ట్ అని అంటే వాళ్ళంతా కన్జర్వేటివ్, కేవలం దేవుడి విషయంలో మాత్రమే లేదు అని చెప్తారు. వాళ్ళు అసలు మనకు ఎప్పుడు కూడా ఆదర్శం కాదు. అట్లాంటి వాళ్ళని మీరు ప్రమోట్ చేయకండి. వాట్ ఈస్ యాక్చువల్లీ యువర్ నాలెడ్జ్? ఐలయ్య wrote that what is the merit of the people and what is actually the knowledge. పిచ్చకుంట్లోడు ఏంద్రా అని. కానీ మరి మనం ఎప్పుడైనా ఒక మనిషిని తిట్టడానికి అరే బాపనోడా అని చెప్పానని అన్నావా? ఆర్ఎస్ఎస్ డైరెక్ట్ అంబేద్కర్ని తిట్టలేదు, నక్సలైట్లు డాక్టర్ అంబేద్కర్ని ఇప్పుడు తిట్టలేరు, కాంగ్రెస్ తిట్టలేదు, కేసీఆర్ ఏ పార్టీ ఏ సాంస్కృతిక సంస్థ అంబేద్కర్ని డైరెక్ట్ కౌంటర్ చేయలేదు. అంత శక్తివంతుడు అయిపోయింది అంబేద్కర్. రైటిస్టులు ఈ రాజ్యాంగాన్ని తీసేసేయాలి, వాళ్ళు కోరుకున్నటువంటి పాతది మనుస్మృతిని తీసుకొని పెట్టాలి. లెఫ్టిస్టులు వాళ్ళకు కూడా ఈ రాజ్యాంగాన్ని తీసేసేయాలి, ఎందుకంటే ఇది లిబరల్ కాన్స్టిట్యూషన్ అని వాళ్ళ అర్థం, ఉదారవాద రాజ్యాంగం. కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ వెపన్. వెపన్ వాంట్ టు డూ బై ఇట్. కత్తి యుద్ధం చేయదు, యుద్ధం చేసేటోడు కత్తిని వాడతాడు. నువ్వు యుద్ధం చేయకుండా ఇంట్లో పండుకొని ఆ కత్తి వేస్ట్, ఇది వేస్ట్, రాజ్యాంగం వేస్ట్ అని ముచ్చట చెప్తే ఎట్లా భయ? మనుషులంతా సమానమే, అందరికీ ఒకే విలువ ఉంటుంది అనేటటువంటిది బుద్ధిస్ట్ ఫిలాసాఫికల్ థాట్. ఇప్పుడు మీటింగ్స్ అంతా గెలవక ముందేమో కింది వర్గాలతోటి మీటింగులు పెడతారు, గెలిచిన తర్వాత పై వర్గాలతోటి మీటింగ్ పెడుతుంటారు. ఐడియాలజీ అనే పదాన్ని నేను వాడను, అది ఒక తిట్టు. ఐడియాలజీ, భావజాలము అనేటటువంటి పదాలు తిట్లు. మీ భావజాలం కాదు, మీ సిద్ధాంతం. 10th పాస్ అయ్యేంత వరకు నా జీవితంలో ప్యాంటు లేదు, ఒక్కటే లాగు, ఒక్కటే వైట్ షర్టు, అది కూడా కూర్చొని మొత్తము వెనక చినిగిపోయి ఉండేది. ట్యూబ్ లైట్ అని పిలుస్తుండేటోళ్ళని. సార్ మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తూ పొలిటికల్ ఎకనామిక్ రెవల్యూషన్ చాలా అవసరం అని చెప్తూ, అదేవిధంగా ఇంకొకటి మనకు అవసరం ఉంది, కల్చరల్ రెవల్యూషన్ అనేది ప్రస్తావన తీసుకొని వచ్చాడు. అసలు ఈ భారతదేశంలో కల్చరల్ రెవల్యూషన్ ప్రారంభం ఎలా అయింది, ఇప్పుడు ఎలా ఉంది, ఏం చెయ్యాలి ఇప్పుడు నేటి సమాజం అనే దానిపైన సార్ చెప్పాలని. అంటే యాక్చువల్గా ఈ ప్రపంచాన్ని విశ్లేషణ చేసేటటువంటి క్రమం లోపల వాట్ డిటర్మైన్స్ ద అదర్ అనేది యూనివర్సల్ ఫిలాసఫీ. ఇదే రెండు రకాలుగా మనం ప్రపంచం లోపల 2 డిఫరెంట్ బ్రాడర్ స్కూల్స్ అని అంటాం. ద వన్ స్కూల్ బిలాంగ్స్ టు దట్ ఐడియలిజం, సెకండ్ స్కూల్ ఈజ్ కాల్డ్ దట్ మెటీరియలిజం అని అంటారు. అంటే భౌతిక ప్రపంచమే ఈ విశ్వాన్ని పరిణామం చేస్తుంది అనేటటువంటిది మెటీరియల్. యు ఆర్ బిలాంగ్స్ టు దట్ స్కూల్ యాక్చువల్లీ. అదర్ స్కూల్ విచ్ ఈస్ కాల్డ్ దట్ ఐడియలిజం, అంటే ఈ విశ్వం అంతా కూడా ఒక భావన అనేటటువంటిది. అయితే ఇండియా లోపల ఆ ఫిలసాఫికల్ బ్రాడర్ స్కూల్స్ ఉన్నాయి, వెస్ట్ లోపల కూడా ఈ 2 స్కూల్స్ అనే ఉన్నాయి. నువ్వు ఎక్కడైనా మానవ ప్రపంచం లోపల ఈ 2 స్కూల్సే ఈ విశ్వాన్ని మాట్లాడేటటువంటి. అయితే మనకు ఇండియాలోకి వచ్చిన తర్వాత దెర్ ఆర్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ద రెవల్యూషన్స్, అంటే వివిధ దశ లోపల. అంటే ప్రపంచం ఎప్పుడూ తనను తాను సెట్ చేసుకుంటూ ముందరికి పోతుంది. దీన్నే మనము అంటే ఒక రాడికల్ ఫామ్ లోపల వచ్చినప్పుడు వీ కాల్ ఇట్ యాజ్ ఎ రెవల్యూషన్ అని. జనరల్గా రెవల్యూషన్ని కొద్దిమంది రకరకాలుగా ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటారు. ఏంటిది అని అంటే, ఇప్పుడు సపోజు నేను ఒక 5 ఏళ్ల క్రితము 70 కిలోలు ఉండి ఈ 5 ఏళ్ల కాలం లోపల ఒక 80 కిలోలు అట్లా 90 కిలోలు అయినామనుకోండి. దీన్ని సహజంగా రెవల్యూషన్ అనరు, దీన్ని మార్పు, చేంజ్ అని అంటాం. చేంజ్ అంటాం, రైట్. రెవల్యూషన్ అంటే ఏంటిదంటే సడన్గా వచ్చే షిఫ్ట్లు. మీరు 6 నెలల క్రితం 70 ఉన్నారు, టపీమ్ అంటూ 6 నెలల తర్వాత 90-100 కిలోలు అయిపోయారు అనుకోండి.
దీన్ని మనము రెవల్యూషన్ అని సహజంగా అంటుంటారు. అయితే యాక్చువల్గా అది కాదు రెవల్యూషన్ అని అంటే. రెవల్యూషన్ అంటే ఏంటిదంటే మీ శరీర పరిణామంలో మార్పు కాకుండా మీ థాట్ ప్రాసెస్ లోపల వచ్చేటటువంటి మార్పుని మనం రెవల్యూషన్ అని అంటాం. ఇంకో రకంగా చెప్పాలి అని అంటే ఒక రంగంలో వచ్చేటటువంటి మార్పు ఇతరత్ర అంశాలను కూడా సమూలంగా మార్చేదాన్ని రెవల్యూషన్ అని అంటాం. దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్యకాలం లోపల దెర్ ఇస్ అ సీరియస్ డిబేట్ ఈస్ గోయింగ్ దట్ ఈ దేశంలో సాయుధ పోరాటం సక్సెస్ అవుతుందా విఫలం అవుతుందా అనే చర్చ జరుగుతున్నప్పుడు ఒక సెక్షన్ ఏం మాట్లాడుతూ ఉంది అని అంటే 1990లో వచ్చినటువంటి ఆర్థిక సంస్కరణల తర్వాత సాయుధ పోరాటం మాత్రమే కాదు, మీరు మాట్లాడినటువంటి మతము, మీరు ఇవన్నీ కూడా మారుతూ వస్తూ ఉన్నాయి. అంటే ఒక ఆర్థిక అంశము సామాజిక విషయాల్ని, రాజకీయ విషయాల్ని, సాంస్కృతిక విషయాల్ని, ఎడ్యుకేషన్ని, ఎంప్లాయ్మెంట్ని, సైకాలజీని, చరిత్రని, ప్రతిదాన్ని మారుస్తూ పోతాం. అంటే ఒక రంగం లోపల వచ్చేటటువంటి మార్పు దాన్నే మనం డిటర్మైనింగ్ ఫ్యాక్టర్ అని అంటాం. అది అన్నింటినీ మార్చేస్తుంది. ఏదైతే మిగతా అన్నింటినీ మార్పుకు గురి చేస్తుందో దాన్ని మనము విప్లవం అని అంటాం. రైట్. అయితే ఇప్పుడు ఆర్థిక రంగంలో వచ్చేటటువంటి మార్పుల మూలంగా, ఉత్పత్తి సంబంధాల్లో వచ్చే మార్పుల మూలంగా రాజకీయాలు, సోషియాలజీ, హిస్టరీ, పాలిటిక్సు, న్యాయము, మొరాలిటీ, ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంటు, కల్చరు, మనుషుల యొక్క జీవితాలు సమస్తము మార్పుకు గురి అవుతాయి. కాబట్టి ఆర్థిక విప్లవం అని అన్నాం. ఏం మార్క్స్ చెప్తాడు. అంబేద్కర్ ఏమంటాడు అని అంటే సామాజిక విప్లవం అని అంటాడు. అంటే విప్లవాలు అనేటటువంటి కేవలం ఆర్థిక పరమైనటువంటి మార్పుల వల్ల రావు, సామాజిక అంశాలే ఆర్థిక అంశాలని కూడా మారుస్తాయి అని. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఈ దేశంలో పేదలుగా ఉండటం వల్ల నువ్వు దోపిడికి గురయ్యే కులం లోపల ఉంటావా? దోపిడికి గురయ్యే కులం లోపల ఉండటం వల్ల నీ ఆర్థిక పరిస్థితి ఉంటుందా? అయితే ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కంచైలయ్య గారు ఏమంటారు అని అంటే ఈ దేశంలో కాస్ట్ మర్డర్స్ అనేటటువంటి ఎప్పుడు ఉన్నత కులాలే కింది కులాలను ఎందుకు హత్య చేస్తుంటాయి, అట్రాసిటీ చేస్తుంటాయి. కింది కులాలు కూడా పై కులాలను ఎందుకు అట్రాసిటీ చేయవు? స్త్రీ మాత్రమే ఎప్పుడు అణచివేత గురవుతుంటుంది. అయితే ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయి. మనకేంటిది అంటే ఆడోళ్ళు మగోళ్ళని చంపుడు మొదలవుతా ఉన్నారు. రైట్ రైట్ యు సీ దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఏది మిగతా వాటిని పూర్తిగా మార్పుకు గురి చేస్తుంది. అంటే అణచివేత గురి చేస్తుంది. ఏదైనా సరే హింస కూడా ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది? హింస లోపల వచ్చేటటువంటి మార్పులు ఎందుకు జరుగుతూ ఉంటాయి? అంటే మానవ జీవితంలో ఉండేటటువంటి ప్రతి అంశాన్ని మార్పుకు గురి చేసేటటువంటిది కేవలము సామాజిక అంశాలు మాత్రమే అనేటటువంటి దాన్ని పూలే, అంబేద్కరు, పెరియార్లు మాట్లాడుతూ వస్తూ ఉంటారు. అందుకనే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటిది అని అంటే కాస్ట్ డిటర్మైన్స్ ఎవ్రీ స్పియర్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఇన్ ఇండియన్ సిస్టమ్. రైట్. నీ విద్య, నీ జీవితం, నీ ప్రేమ, నీ ఆప్యాయత, నీ కుటుంబము, కుటుంబ సంబంధాలు, ఉత్పత్తి సంబంధాలు, రాజకీయ సంబంధాలు, ప్రజాస్వామ్యము, న్యాయ వ్యవస్థ, సైకాలజీ, ఫిలాసఫీ, ప్రతిదీ దీని ద్వారా మాత్రమే నిర్ణయించబడతా ఉంది. అందుకనే మనము ఇక్కడ ఇండియన్ కాంటెక్స్లో అర్థం చేసుకునేటప్పుడు ఏంటిది అని అంటే కులం అనేటటువంటిది అత్యంత ప్రభావశీలమైనటువంటిది, శక్తివంతమైనటువంటిది. అయితే ఇండియాలో ఇప్పటివరకు మరి ఎన్ని రివల్యూషన్స్ జరిగినాయని అన్నప్పుడు వాస్తవానికి దేర్ ఆర్ సమ్ రాడికల్ షిఫ్ట్స్ టేకెన్ ప్లేస్ ఇన్ ఇండియా. కానీ అకార్డింగ్ టు అంబేద్కర్ ఏంటిది అని అంటే దెర్ ఆర్ వెరీ గ్రేట్ రివల్యూషన్స్. అంటే భారతీయ సమాజం లోపల విప్లవాలు లేకపోవటం వల్లనే ఇది ఇంకా ఇలాగే ఉంది, ప్రగతి లోపల లేదు. అంటే ప్రపంచంలో చాలా విప్లవాలేమో సమాజాలని అభివృద్ధి దశలోకి తీసుకపోతే, ప్రగతి దశలోకి తీసుకపోతే భారతదేశం లోపల ప్రగతి ఎందుకు ఉండదు అని అంటే భారతదేశంలో విప్లవాలు లేవు కాబట్టి ఉండదు అని. అయితే విప్లవం ఇక్కడ ఎందుకు రాదు అని అంటే కులం వల్ల ఇక్కడ విప్లవం రాదు. కులం అనేది విప్లవాల్ని అడ్డుకుంటుంది అని.
అంటే మార్క్సిస్టులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంది అని అంటే, మీరు అనుకుంటున్నటువంటి సోషలిస్ట్ విప్లవం ఈ దేశంలో రాదు. ఎందుకు రాదు అని అంటే, కులం ఆ సోషలిస్ట్ విప్లవాన్ని ఎప్పటికీ అట్లా ఆపుతూ ఉంటుంది. కులం అనేది విప్లవం రాకుండా ఉండేటటువంటి ఒక అడ్డుగోడ. పశువులు బయట నుంచి లోపలికి రాకుండా ఉండటానికి నువ్వు గోడ పెట్టుకున్నావు కాబట్టి అవి రావు, అవి అవతలు తిరుగుతుంటాయి, మనం యువతలు తిరుగుతుంటాం. సో నువ్వు విప్లవానికి గురి కాకుండా ఉండేటట్టుగా ఆపేటటువంటిది భారతదేశంలో ఉండేటటువంటి ఒక సోషల్ స్ట్రక్చర్ అనేటటువంటిది దాన్ని ఆపుతూ ఉంటుంది అని ఆయన ఏమన్నాడనంటే, మొత్తం ఈ దేశం లోపల ఉన్న చరిత్ర లోపల ఒకే ఒకసారి విప్లవం అనేటటువంటిది జరిగింది. అది బుద్ధుడు తీసుకొని వచ్చినటువంటి విప్లవం. నేను ఉత్తగా మాట్లాడేది కాదు. ఐఎమ్ టేకింగ్ రెఫరెన్స్ ఫ్రమ్ దట్ అంబేద్కర్ రైటింగ్ రెవల్యూషన్ అండ్ కౌంటర్ రెవల్యూషన్ అని అంటాడు. రెవల్యూషన్ అండ్ కౌంటర్ రెవల్యూషన్ అంటే బౌద్ధము అనేది ఒక విప్లవము, బౌద్ధాన్ని నాశనం చేయటం కొరకు ప్రతిఘాతక విప్లవం అనేది వచ్చింది అని అంటాడు. అంటే ఇది రైట్. ఇప్పుడు నక్సలిజం అనేది విప్లవం కాదు సార్? లే నేను ఇక్కడ అనేది ఒక విషయం బ్రాడర్గా నేను చెప్తూ వస్తా ఉన్నాను. నేను ఏమంటున్నానంటే, ఒక మార్పు మిగతా అన్నింటినీ మార్చేటటువంటి దాన్ని విప్లవం అని అంటాం. అంటే ఆర్థికపరమైనటువంటి విప్లవం ఈ దేశంలో కులము, స్త్రీ అణచివేతని ఆపేస్తుందా? అయితే విప్లవం. మార్క్సిస్టులు ఏమంటారు అని అంటే, ఆర్థిక పునాదుల్ని మనం మార్చటం ద్వారా, అంటే ఫ్యూడల్ బూర్జువాజీ ఎకానమీ నుంచి సోషలిస్ట్ ఎకానమీకి పోతే అన్ని ఉత్పత్తి సంబంధాలు మిగతా వాటిని నిర్ణయిస్తాయి కాబట్టి అదంతా కూడా మారుతుంది అని చెప్పాను. అంబేద్కర్ ఏమంటాడు అని అంటే, కేవలము ఆర్థిక ఉత్పత్తి శక్తుల్ని మార్చటం వల్ల కులం మారదు, కులాన్ని మార్చటం వల్ల ఆర్థిక ఉత్పత్తి శక్తులు కూడా మార్పుకు గురవుతాయి, రాజకీయ శక్తులు కూడా మార్పులకు గురవుతాయి. సో దాన్ని ఆయన రెవల్యూషన్ అనేటటువంటి అర్థం లోపల వాడతారు. అందుకని ఆయన ఏమంటాడనంటే, సోషలిస్టులకు కూడా ఏం చెప్తారనంటే, మీరు విప్లవం కోరుకోవటం మంచిదే, కానీ మీరు అనుకున్న ఫామ్ లోపల ఈ దేశంలో విప్లవం రాదు అని అంటాడు. ఎందుకు అని అంటే, మీరు కాస్ట్ అనేటటువంటి దాన్ని అసలు మీరు దాన్ని గుర్తించట్లేదు, గుర్తించకపోగా ఇంటెన్షనల్గా ఇగ్నోర్ చేస్తున్నారు అని అంటాడు. ఉద్దేశపూర్వకంగా మీరు దాన్ని పక్కకు పెడుతున్నారు. అందుకనే చూడండి, కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు గత 10 ఏళ్ళుగా మాత్రమే కులాన్ని రికగ్నైజ్ చేస్తారు. గత 10 ఏళ్ళుగా కమ్యూనిస్టులు ఈ దేశం లోపల పూలే అంబేద్కర్ జయంతులు జరపడం మొదలు పెడతా ఉన్నారు. అంతకుముందు అంబేద్కర్ని వాళ్ళు బూర్జువా లిబరల్ బూర్జువా ఇంటలెక్చువల్ అని తిట్టుకుంటా వచ్చారు. ఇప్పుడు వాళ్ళు కూడా, అంటే ఈ దేశం లోపల ఇప్పుడు నడుస్తున్నటువంటి విప్లవం ఏంటిది అని అంటే అంబేద్కరిజం. ఎందుకు నేను దీన్ని విప్లవం అంటే మొత్తంగా మార్చలేకపోయినప్పుడు కూడా ఎందుకు అంటున్నానంటే, ప్రతి రంగము అంబేద్కర్ థాట్ చేత ఇన్ఫ్లుయెన్స్ గురి కాబడతా ఉంది. అవును సార్. లెఫ్ట్ టు రైట్, సెంటర్, రైట్ అంటే రైటిస్టులు, లెఫ్టిస్టులు, సెంట్రిస్టులు ముగ్గురు ఇప్పుడు అంబేద్కర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిదీ అంబేద్కర్ గురించి మాట్లాడు. న్యాయ వ్యవస్థ తీర్పులు ఇవ్వాలన్నప్పుడు అంబేద్కర్ గురించి. సామాజిక విప్లవం ఇంతకుముందు చెప్పినాక కేసీఆర్ ఎందుకు అంబేద్కర్ గురించి ఆర్ఎస్ఎస్ అంబేద్కర్ గురించి స్త్రీవాదులు అంబేద్కర్ గురించి సినిమా ఇప్పుడు అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని అంబేద్కర్ నుంచి సినిమా కంటెంట్ని తయారు చేయటం అనేది పబ్లిక్ పాలసీ, అంటే ప్రభుత్వ విధానాలని రూపొందించేటటువంటి క్రమం లోపల అంబేద్కర్ తీసుకున్నటువంటి జస్టిస్ అనేటటువంటిది పబ్లిక్ పాలసీ లోపల. అసలు ఇప్పుడు అకాడమిక్స్ అంటే మనకు 1980-90కి ముందు మనం యూనివర్సిటీలో చదువుకుంటే నువ్వు రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగము, ఈశ్వరచంద్ర విద్యాసాగరు, ఠాగూరు, నెహ్రూ, గాంధీల్ని చదువుకున్నావు, వివేకానందన్ కూడా చదువుతావు, అరవింద్ ఘోష్ని చదువుతావు. కానీ అంబేద్కర్ పూలే వాజ్ నాట్ దేర్ ఇన్ ద సిలబస్. అండ్ నౌ సమ్ యూనివర్సిటీస్ ఆఫరింగ్ ఏ సపరేట్ కోర్స్ ఫర్ పూలే అంబేద్కర్ థాట్, పూలే అంబేద్కర్ సెంటర్లో. అంటే 70-80ల తర్వాత మనకు అంబేద్కర్ అకాడమిక్స్లోకి వస్తాడు, అంబేద్కర్ జర్నలిజంలోకి వస్తాడు. చరిత్రను చదవటం అనేది అంబేద్కర్ నుంచి, పూలే నుంచి చదవటం మొదలవుతుంది. మతం గురించి మాట్లాడటం అక్కడ, స్త్రీవాదం గురించి మాట్లాడటం అక్కడి నుంచే వస్తుంది. రాజకీయాలు, సంస్కృతి, న్యాయ వ్యవస్థ, మొరాలిటీ, ఎథిక్స్, ఫిలాసఫీ, సైన్సు, టెక్నాలజీ, ఉద్యోగము, వ్యవసాయ రంగము, ఇరిగేషను, పౌర సమాజ ఉద్యమాలు, అది వాట్ నాట్ యాక్చువల్లీ ప్రతిదీ అనేటటువంటిది దాని నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఇంపాక్ట్ అవుతూ వస్తూ ఉన్నది.
అందుకనే ఏమంటారు అని అంటే మనము మిల్క్ రివల్యూషన్ అని అన్నాం. ఎందుకు మిల్క్ రివల్యూషన్ అన్నారు? శ్వేత విప్లవం అన్నారు కదా, ఎందుకు అన్నారు అంటే సపోజ్ ట్రెడిషనల్ కౌ ఆర్ బఫెల్లో ఈరోజు నీకు 2 లీటర్ల పాలు ఇచ్చింది, రైట్? మళ్ళీ తర్వాత అది తగ్గుతూ వస్తూ ఉంటుంది. అంటే ఆవు అది డెలివరీ అయినప్పుడు నెమ్మదిగా తగ్గుతూ వస్తూ ఉంటుంది. కానీ మీరు చూడండి శ్వేత విప్లవం అంది ఏంటన్నామని అంటే ట్రెడిషనల్ కవ్వు బఫెల్లో నీకు 2 లీటర్లు 3 లీటర్ల మిల్క్ ఇస్తే ఆ తర్వాత వచ్చినటువంటి సైంటిఫిక్ రీసెర్చ్ వల్ల సడన్గా 2 లీటర్లు ఇచ్చేటటువంటి ఆ జంతువు కాస్త 20 లీటర్ల పాలు ఇచ్చేటటువంటి దశకి వెళ్ళిపోతుంది. యు కాల్ ఇట్ యాజ్ వైట్ రివల్యూషన్, మిల్క్ రివల్యూషన్, గ్రీన్ రివల్యూషన్ అని అన్నావు. గ్రీన్ రివల్యూషన్ చాలా పెద్ద ప్రభావం భారతదేశం మీద. అంటే ఎప్పుడైతే వ్యవసాయ రంగం లోపల సైన్సు, టెక్నాలజీ, కెమికల్సు, యూజింగ్ అగ్రికల్చర్ టూల్సు, ఇరిగేషను, మార్కెటు, ట్రాన్స్పోర్టేషను, కమ్యూనికేషను, వీటినన్నింటినీ తీసుకొచ్చి వ్యవసాయ రంగానికి జోడించినమో అప్పటి వరకు ఎకరానికి ఒక 10 బస్తాలు 12 బస్తాలు పండేటటువంటి భూమి సడన్గా 1 ఎకరం లోపల 30 బస్తాలకు వెళ్ళిపోతుంది. 30 బస్తాలకు వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది? ఎక్కువ ఉత్పత్తి రావటం అనేటటువంటిది నీ జీవితంలో మిగతా వాటిని అన్నిటిని మార్చేస్తుంది. ఎట్లా అని అంటే ఒక సామాన్యుడు అర్థం చేసుకోవడం కొరకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. రామానాయుడు అని ఒక సినిమా నిర్మాత ఉండే, బహుశా మీకు తెలుసు అనుకుంటా. రామానాయుడు స్టూడియో కూడా, రైట్. ఆయన బేసికల్గా ఆయన వచ్చినటువంటి కుటుంబం వ్యవసాయ కుటుంబం. కమ్మలు అనేటటువంటి వాళ్ళు వ్యవసాయ కులాలు. వ్యవసాయ కులం కాస్త ఈరోజు పెట్టుబడిదారు కులంగా మారిపోయింది. వ్యవసాయ కులం కాస్త ఇప్పుడు రాజకీయ బలమైన కులంగా మారిపోయింది. వ్యవసాయ కులం కాస్త ఇప్పుడు చాలా శక్తివంతమైనటువంటి సైన్స్, టెక్నాలజీ, పాలిటిక్స్, ఎకానమీ, సైకాలజీ, ఫిలాసఫీ అన్నింటినీ అది కంట్రోల్ చేయగలిగేటటువంటి స్థితికి వచ్చింది. అంటే ఈ నాయుడికి ఒక 50 ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే ఈ 50 ఎకరాలలో గ్రీన్ రివల్యూషన్ మీద వల్ల అత్యధిక ఉత్పత్తి రావడంతో కేవలం కుటుంబ అవసరాలకు మాత్రమే వాడుకునేటటువంటి వ్యవసాయక ఉత్పత్తిని దే ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు దట్ ఇన్వెస్టింగ్ సినిమా ఇండస్ట్రీ, రైస్ ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ. అందుకనే మీరు చూడండి ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ కమ్మల చేతుల్లో ఉంటుంది, మీడియా ఇండస్ట్రీ కమ్మల చేతుల్లో ఉంటుంది, ఎడ్యుకేషనల్ ఇండస్ట్రీ కమ్మల చేతుల్లో ఉంటుంది, సినిమా ఇండస్ట్రీ కమ్మల చేతుల్లో ఉంటుంది, ప్రింట్ అండ్ టెక్నాలజీ కమ్మల చేతుల్లో ఉంటుంది, ఆటోమొబైల్ ఇండస్ట్రీ కమ్మల చేతుల్లో ఉంటుంది. ఎందుకు? వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి విప్లవము మిగతా జీవితాలని కూడా అది కేవలం వాళ్ళనే మార్చలే, మిగతా మనుషులందరినీ మార్చేటటువంటి పరిణామం. అందుకనే ఇక్కడ నేను చెప్పేది ఏంటిది అని అంటే అఫ్కోర్స్ ఆర్థిక విప్లవం కూడా మిగతా రకాలైనటువంటి మార్పుల్ని తీసుకొని వస్తుంది, రాదు అని మనం చెప్పట్లేదు. కానీ సామాజిక విప్లవం లోపల అంటే ఈ కాస్ట్ హైరార్కీస్ని, ప్యాట్రియార్కల్ సిస్టమ్ని కంప్లీట్గా రిమూవ్ చేసేటటువంటి శక్తి ఆర్థిక విప్లవానికి ఉండదు, రైట్? అంటే నీ ఎకనామిక్ కండిషన్స్ లోపల వచ్చేటటువంటి చేంజ్ అనేటటువంటిది నీ కులం మైండ్ సెట్ని మార్చలేదు కదా. ఇప్పుడు మన దాంట్లో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, మంచి మిత్రులు ఉంటారు, మన ఎథీస్ట్లమే ఉంటాం. ఎథీస్టులు మనము ఇది లేదు అది లేదు అని అనుకుంటాం, కానీ కేవలం ఎథీస్ట్లలో ఎకనామిక్ చేంజెస్ వస్తే మనం కులాన్ని దాటి బయటకు వచ్చేంతగా నిజంగా ఉన్నామా? ఎక్కువ శాతం ఉంటే ఉండొచ్చు, కానీ ఉంటామా? పెళ్లి చేయడానికి. దీన్నే అంబేద్కర్ ఏమంటాడు అని అంటే సోషల్ హైరార్కీస్ని కంప్లీట్గా డిస్మాంటల్ చేసేటటువంటి ఇన్హరెంట్ కెపాసిటీ అనేటటువంటిది ఆర్థిక విప్లవానికి లేదు. మనం ఎకనామికల్గా ఈక్వల్ అవుతాం, సోషల్గా ఈక్వల్గా. అదేదో సినిమా ఉన్నది, వాడు దళిత కులం నుంచి వస్తాడు, వచ్చి వాడు ఏం చేస్తాడు అని అంటే తండ్రి గవర్నమెంట్ ఎంప్లాయీ ఇదంతా ఉంటుంది. వాని ఫ్రెండు అప్పర్ కాస్ట్ నుంచి వస్తాడు, డామినెంట్ కాస్ట్ నుంచి వస్తాడు. వాడు ఏమంటాడు అని అంటే నీకేంద్రా నువ్వు ఇట్లా మీరు గవర్నమెంట్ బిడ్డలు అల్లుళ్ళు కొడుకులు ఏదేదో మాట్లాడుకుంటూ వస్తూ ఉంటాడు. అంటే వీడు నెమ్మదిగా ఏమంటాడు అని అంటే
అంటే ఓకే అంటావా, అంతా ఓకే అంటావా, అది ఇది అని అన్న తర్వాత లాస్ట్కి ఏమంటాడంటే, అరే మరి మేము ఆర్థికంగా బాగా డెవలప్ అయినాము, రైట్, రాజకీయంగా మాకు ఇంత హోదా ఉన్నది, అసలు మాకు తిండికి బట్టకు దేనికి ఇబ్బంది లేదు అని అంటున్నావు, అంత ఓకే కదా అని అంటే ఓకే అని, మామ నేను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నా, అమ్మాయి కోసం చూస్తున్నా, రైట్, నేను అంతా ఓకేనా, నీకేంద్రా నీకు నెలకు ₹1,00,000 వస్తాయి, నువ్వు చూడటానికి మంచిగా హ్యాండ్సమ్గా ఉన్నావు, అది ఇది అని అంటే, నాకు ఎప్పటి నుంచో కోరిక ఉండే మీ చెల్లెని చేసుకోవాలని చెప్పాను. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వల్ల రివల్యూషన్ లే, మీరు అడిగిన దానికి ఆర్థిక విప్లవం కాదా అన్నదానికి నేను చెప్తా ఉన్నాను. ఆర్థికంగా మనిషి ఎదిగిండు, ఎడ్యుకేషన్ పరంగా మనిషి ఎదిగిండు, కానీ మరి ఇంత ఎదుగుదల ఉన్న తర్వాత కూడా మరి నీ చెల్లెనియటానికి, ఇప్పుడు నాకు ఇన్ని బెస్ట్ క్వాలిటీస్ ఉన్న తర్వాత కూడా నువ్వు ఎందుకు ఆఫర్ చేయలేకపోతున్నావు మ్యారేజ్ని? అంటే కల్చరల్ అంటే ఏది శక్తివంతమైంది? సమాజం. రైట్, కాస్ట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ థింగ్. రిలీజను అనేది కుల వ్యవస్థని నిర్మించింది. కులం అనేటటువంటిది చాలా శక్తివంతమైనది. పొలిటీషియన్స్ చాలామంది కింది కులాల నుంచి వస్తూ ఉన్నారు. వాడు సీఎం అవుతాడు, కానీ పవర్ ఉంటుందా? ఉండదు. నువ్వు ముఖ్యమంత్రి అవుతావు, మంత్రి అవుతావు, ప్రధానమంత్రి అవుతావు, రాష్ట్రపతి అవుతావు, ఉపరాష్ట్రపతి అవుతావు, చాలా పెద్ద పెద్ద పొజిషన్లలో ఉంటావు, రైట్, బట్ ద డామినెంట్ కాస్ట్ విల్ ట్రీట్ యూ యాజ్ ఈక్వల్ టు దెమ్? నో. అరే అంబేద్కర్నే ఎగ్జాంపుల్ తీసుకో నువ్వు. కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, జనా యూనివర్సిటీ, 2 రీసెర్చ్ డాక్టరేట్స్, 2 హానరరీ డాక్టరేట్స్. అంబేద్కర్ తోటి పనిచేసినటువంటి ఏ జాతీయ నాయకులకు కూడా డాక్టరేట్ లేదు, నార్మల్ డిగ్రీ ఉన్నాయి, వాళ్ళకి మాస్టర్స్ కూడా లేదు, ఉత్త లా కోర్సు చదువుకొని వచ్చారు. మన పిల్లలందరూ చదువుతున్నట్టు LLB కోర్సు చదువుకొని వచ్చారు. అంబేద్కరు 4 లా డిగ్రీలు ఉన్నటువంటి క్యాండిడేట్, రైట్. అంబేద్కర్ మీద కులం ఉన్నదా లే? ఉంది. దిస్ ఈస్ వాట్ వీ నీడ్. ఏది పవర్ఫుల్? కాస్ట్ ఈజ్ ఓన్లీ ద పవర్ఫుల్ థింగ్, రైట్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను పురాణం నుంచి. ఇప్పుడు ఏకలవ్యుడు చాలా మోర్ పవర్ఫుల్ టు యూజ్ దట్ బాణంని ఇవ్వటం. ఆ స్టోరీ కూడా ఎంత పచ్చి అబద్ధం చెప్తారు, లోకం అంతా ఎట్లా నమ్ముతుంది అని అంటే, యుద్ధ నైపుణ్యం అనేటటువంటిది అఫ్ కోర్సు క్షత్రియ కులానికి ఉంటుంది అని అనుకుందాం, కానీ ఆదివాసి వాడు పుట్టిన దగ్గర నుంచి వానికి నేచర్ లోపల తనను తాను ఎట్లా కాపాడుకోవాలో, ఎట్లా బాణం వేయాలో తెలుసు కదా. వాడు అంత నైపుణ్యం కలిగినటువంటి వాడు బాణం. అప్పుడు యుద్ధం అంతా బాణంతోటే కదా, బాణము కత్తులు కదా. సో ఇంత నైపుణ్యం కలిగినటువంటి ఏకలవ్యుడి పేరు మీద అవార్డులు ఇవ్వకుండా అర్జున అవార్డు ఎందుకు ఇస్తారు? నైపుణ్యము ఈయనకాడుంది. అర్జునుడు ఏంది, యుద్ధం చేద్దాం రా బావా అని అంటే, వద్దు నాతోని కాదు, నేను అంతా మా బంధువులు, మా రక్త సంబంధికులు, వాళ్ళతోటి యుద్ధం చేసి నాకు రాజ్యం కావాలి అని నేను అనుకోవట్లేదు అని అంటే, రాజ్యము వీరభోజ్యము అది నీ దగ్గర ఉంటే అన్నీ నీకు వచ్చేస్తుంటాయి, చాలా పవర్ఫుల్ అది అని చెప్తాడు. అంటే హియర్ ఐ వాంటెడ్ టు కమ్యూనికేట్ దాట్ టు కంపేర్ ద 2 పర్సనాలిటీస్, అర్జున అండ్ ద ఏకలవ్య. ఏకలవ్య ఈజ్ వెరీ ఎఫిషియంట్, పవర్ఫుల్, బాణం వేసేటటువంటి వాడు. కానీ ఈ రాజ్యం ఏం చేసింది? అర్జున్ని ముందు పెట్టింది. అర్జునుడి పేరు మీద మనము ధీరోదాత్తమైనటువంటి అవార్డు ఇస్తున్నాం, ఏకలవ్యుడి పేరు మీద నువ్వు ఎందుకు ఇయ్యవు? నీ ఎఫిషియన్సీ, నీ పొలిటికల్ పవరు, నీ ఎకనామిక్ పవరు ఇవేవి నడవవు బ్రదర్. కులమే. నీకు ఎంత రాజకీయంగా నీకాడ చాలా తెలివి ఉన్నా సరే, నువ్వు రాజకీయాల లోపల వాళ్ళు నిన్ను ఎంతవరకు అంగీకరిస్తావో అంతవరకే నువ్వు చేరగలుగుతావు, రైట్. ఆర్థికంగా నువ్వు ఉన్నా సరే నీ స్థానము ఆ కులం స్థాయి లోపలనే ఉంటుంది. మీరు చెప్పండి, మొత్తం భారతదేశం లోపల పారిశ్రామిక విప్లవం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది అని మనం అంకెలల్లో చూపిస్తున్నాం. నేను అవే అంకెలు అడుగుతా ఉన్నాను.
ఈ దేశంలో ఉన్నటువంటి కంపెనీల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లోపల దళితులు ఎంతమంది మంది ఉన్నారు? ఆదివాసీలు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది, ముస్లింలు ఎంతమంది? మరి ఏది ఇప్పుడు దళితులలో ఎంతో అంతో ఆర్థికంగా అభివృద్ధి చెందిన వాళ్ళు చాలా ఉన్నారు అని చెప్పి గవాయి మాట్లాడుతున్నాడు కదా. గవాయి ఇప్పుడు మాట్లాడుతున్నాడు, నా కొడుకు సాధారణ ఆదివాసీ కొడుకు ఇద్దరు ఒకటి కాదు అని అంటున్నాం. మరి నీ స్థాయికి చేరినటువంటి వాళ్ళు దళితులు ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళ పిల్లలు ఎందుకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా లేరు? వాళ్ళ పిల్లలు ఎందుకు రాజకీయాల లోపల అంత శక్తివంతంగా లేరు? వేర్ ఈజ్ యువర్ షేర్ ఆఫ్ ద వెల్త్ ఆఫ్ దిస్ నేషన్? నీ భాగస్వామ్యం ఏది దాంట్లో? స్త్రీల భాగస్వామ్యం ఏది? అభివృద్ధి బాగా చెందింది అంటున్నావు, మరి స్త్రీలు ఎంతమంది ఉన్నారు? ఆర్థిక రంగం లోపల, ఉద్యోగ రంగం లోపల స్త్రీలు ఎంతమంది ఉన్నారు? రాజకీయ రంగం లోపల స్త్రీలు ఎంతమంది? అంతగా అభివృద్ధి చెందితే దేశం 33% ఉమెన్కు రిజర్వేషన్ ఇద్దామని ఎందుకు అంటున్నావు? అభివృద్ధి జరిగింది కానీ అభివృద్ధి ఆధిపత్య కులాల చేతుల లోపల బందీ అయిపోయి ఉన్నది. ఆ బందీ అయినటువంటి అభివృద్ధిని మనము డిసెంట్రలైజ్ చేయాలి అని అంటే యూ నీడ్ టు అడ్రస్ దాట్ ద కాస్ట్ క్వశ్చన్, యూ నీడ్ టు అడ్రస్ దట్ జెండర్ క్వశ్చన్. సో ఈ రెండింటిని మనం మాట్లాడకుండా ఇది విప్లవం కాదా అది విప్లవం కాదా, విప్లవం అంటే ఒకటే మనం ఇక్కడ మాట్లాడుతున్నాం, మొత్తం మూలాలతో సహా పెకిలించి మానవ సమాజాన్ని ఈక్వల్గా ఉంచగలిగేటటువంటిది విప్లవము. నిన్న 2 లీటర్ల పాలు ఇచ్చినటువంటి గేదె ఇవాళ 20 లీటర్లు ఇచ్చినంత మాత్రాన విప్లవం కాదు. 20 లీటర్లు ఇవ్వటం వల్ల ఎక్కువ పాలు వస్తే నిన్నటి దాకా దొరోడి పిల్లలు మాత్రమే తాగినటువంటి పాలు ఇప్పుడు జీతగాడికి కూడా దొరికేటటువంటిది మాత్రమే విప్లవం కాదు. జీతగాడి మొత్తం జీవితాన్ని సమానంగా మార్చగలిగితే అది మనము విప్లవంగా పరిగణించడానికి అవకాశం ఉంటుంది. సార్, మరి భారత రాజ్యాంగం అనేది వచ్చి ఎన్ని సంవత్సరాలైనా మరి దాని ఇంప్లిమెంటేషన్ ఏది, అమలేది? అందరూ సమానమని చెప్తున్న భారత రాజ్యాంగము ఇక్కడ మీరు కుల వ్యవస్థను ఎలా చూస్తున్నారు? ఇప్పుడు నేటి సమాజంలో దానికి కుల నిర్మూలనకు చేయాల్సిన పనులేంటివి? మరి భారత రాజ్యాంగం యొక్క అమలు పరిస్థితులు ఏంటి ఈ నేటి సమాజంలో? అంటే ఇండియన్ కాన్స్టిట్యూషను ఓవరాల్గా రెవల్యూషనరీ కాన్స్టిట్యూషన్ అని పూర్తిగా చెప్పలేం, బట్ ఇట్ ఈస్ సమ్హౌ రెవల్యూషనరీ డాక్యుమెంట్. అంటే ఈ మాట నేననుడు కాదు, ప్రపంచం లోపల ఆధునిక దేశాల రాజ్యాంగాల్ని స్టడీ చేసినటువంటి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అందులో ద కార్నర్ స్టోన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైటరు ఆయన ఏమంటాడు అని అంటే, ఇన్ ద హోల్ ఇండియన్ హిస్టరీ 1950s కాన్స్టిట్యూషన్ ఈజ్ ద ఫస్ట్ సోషల్ డాక్యుమెంట్ అని అంటాడు. సోషల్ డాక్యుమెంట్. సోషల్ అనే పదాన్ని మనము చాలా లూజ్గా, అజాగ్రత్తగా, అన్కాన్షియస్గా చాలాసార్లు వాడుతుంటాము. ఇప్పుడు నేను మాట్లాడినంతసేపు సోషల్ అనే పదాన్ని నేను గాలిగా వాడలే, చాలా కాన్షియస్గా వాడుతూ వస్తున్నా. ఇండియన్ సొసైటీ అనే పదాన్ని కూడా నేను వాడలే, ఇండియన్ సిస్టమ్ అని వాడుతూ వస్తూ ఉన్నాను. ఎందుకు మరి ఆయన ఫస్ట్ సోషల్ డాక్యుమెంట్ అని అన్నాడు? సోషల్ అంటే అర్థం ఏంటిది అని అంటే, వేర్ దేర్ ఈజ్ ఎ కామన్ షేరింగ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, దట్ ఈస్ కాల్డ్ సోషల్. కామన్ షేర్డ్ లైఫ్ని మొత్తం 1000 సంవత్సరాల భారతదేశ చరిత్ర లోపల ఫస్ట్ టైము ఒక సోషల్ ప్రిన్సిపల్ని కలిగి ఉన్న డాక్యుమెంటు 1950 కాన్స్టిట్యూషన్. రైట్. మనుషులందరూ సమానము అని ప్రిన్సిపల్గా చెప్పింది. రైట్. మనుషులు సమానము అని చెప్పడమే ఈ దేశంలో ఒక విప్లవం అని నేను అంటున్నా. మనుషులందరూ సమానం కాదు. అరే ఇప్పుడు మొన్ననే ఆయన రాజమౌళి అనేట ఆయన మాట్లాడుతూ, దేవుడు కాదు, దేవుడు ఆయన వాళ్ళు ఎవడన్నా తిట్టుకొని మనకు సంబంధం లేదు, మీరు ఆ దేవుడు ఆటిల్లో పడకండి, ఆడు ఎవడన్నా తిట్టుకొని ఎవడన్నా పొగుడుకొని మనకు సంబంధం లేదు.
వీళ్ళు ఐఎమ్ సారీ, నాకు అంటే చాలా అబ్యూజివ్ టర్మ్స్ వస్తున్నాయి కానీ ఈ రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, ఆయన మీ ఎథీస్ట్ మూమెంట్లో ఒక ఆయన కమ్మాయన ఉంటాడు, బాలగోయినా సార్ ఏదో పేరు, ఇంకా కమలా హాసను, ఇట్లాంటి వాళ్ళంతా ప్రకాష్ రాజ్ సార్, వీళ్ళంతా బ్రాహ్మణికల్ ఎథీస్. ఎస్ దట్ ఈస్ ట్రూ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దే ఆర్ బ్రాహ్మణ్స్, రైట్? బ్రాహ్మణికల్ ఎథియిజం అంటే ఎథియిస్ట్ మూమెంట్ లోపల కూడా ఒక బ్రాహ్మణికల్ మైండ్ సెట్ తోటి కేవలం దేవుడు అనే అంశాన్ని పట్టుకొని మిగిలిన ఏవి విషయం కాదు అని మాట్లాడేసేస్తారు. ఇది చాలా డేంజర్, రైట్? వాడు ఏమంటాడు అని అంటే, మీరు యానిమల్ అని కూడా ఒక సినిమా చూసి ఉంటారు, సందీప్ రెడ్డి మంగ, రైట్? ఈజ్ అ వెరీ కాస్టిస్ట్ అండ్ రైటిస్ట్. వర్మ అండ్ రాజమౌళి ఆల్సో రైటిస్ట్ ఎథియిస్ట్స్, రైట్? రైటిస్ట్ ఎథియిస్ట్ అని అంటే వాళ్ళంతా కన్జర్వేటివ్, కేవలం దేవుడి విషయంలో మాత్రమే లేదు అని చెప్తారు. వాళ్ళు అసలు మనకు ఎప్పుడు కూడా ఆదర్శం కాదు, అట్లాంటి వాళ్ళని మీరు ప్రమోట్ చేయకండి. దే వాంటెడ్ టు బి కంటిన్యూ ద కాస్ట్ హైరార్కికల్ సిస్టమ్ యాజ్ ఇట్ ఈస్, దాన్ని అట్లానే ఉంచాలి అని కోరుకునేటటువంటి వీళ్ళు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంటారు మిగతా వాళ్ళతోటి పోలిస్తే. కానీ వాళ్ళ పట్ల మనము చాలా స్పృహతోటి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు ఏమంటారు అని అంటే, మనుషులు ఈ అంత తెలివి తక్కువ ఎదవలు. వర్మ సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ గురించి మాట్లాడుతూ, అంటే జ్ఞానము బుద్ధి ఉన్నటువంటి వాడే మొత్తము అభివృద్ధిలోకి వస్తాడు, అది లేని వాళ్ళు రారు. రాజమౌళి లాంటి వాడు దళితులకు అది ఉండదు కాబట్టి వాళ్ళు రారు. వాట్ ఈజ్ యాక్చువల్లీ యువర్ నాలెడ్జ్? Ilaiah wrote that what is the merit of the people and what is actually the knowledge, right? నేను భూమిని దున్ని దాంట్లోకి వెళ్ళి విత్తనం తీసి ఈ దేశానికి తిండి పెడుతున్నాను. దిస్ ఈజ్ మెరిట్. సచ్చిన జంతువు నుంచి చర్మాన్ని ఒలిసి దాన్ని చెప్పులు కుట్టి ఇచ్చింది. అఫ్ కోర్స్ అంటే మోడర్న్ టైంలో అది లేకపోవచ్చు, బట్ ఇప్పుడు మనం అందరం ప్లాస్టిక్ చెప్పులు వేయొద్దు, తోలు చెప్పులు కావాలి, తోలు బెల్ట్ కావాలి అని తిరుగుతున్నాం కదా, తోలు సోఫా కావాలి అని చెప్పి తిరుగుతున్నాం కదా. ఎవడు చేసిండు దీన్ని? ఏ టెక్నాలజీ చేసింది? టెక్నాలజీ చేయలే. మాదిగా మాల ఇతరత్ర కులాలు, ఉత్పత్తి కులాలు సచ్చిన జంతువు నుంచి చర్మాన్ని ఒలిసి మనిషి జీవితంలోకి దాన్ని పట్టుకున్నాను. ఈ మనం వేసుకుంటున్నటువంటి బట్టలు, నువ్వు అలెన్ సోలీ యుఎస్ పోలో గురించి మాట్లాడుతూ ఉన్నాం, కానీ ఆ కాటన్ని తీసి దాన్ని గుడ్డగా మలిసి నీ ఒంటికి ఒక గౌరవాన్ని ఇచ్చినటువంటి దాన్ని ఎవడు తయారు చేసిండు? మరి నువ్వేం చేసినావు? వాట్ ఈస్ యువర్ మెరిట్? వాట్ ఈస్ యువర్ నాలెడ్జ్? ఇప్పటికి కూడా వీళ్ళు కాపీ సినిమాలు తీసుకుంటూ వస్తూ ఉంటారు, రైట్? ట్రాయ్, గ్లాడియేటర్ రెండింటిని కలిపి కొడితే బాహుబలి సినిమా, రైట్? నో రియల్లీ, అఫ్ కోర్స్ ఐ లైక్ ఏ కాపీ క్యాపబిలిటీ ఆఫ్ వర్మ. అంటే కాపీ కొట్టడం చాలా పెద్ద ఆర్ట్, అది చాలా పెద్ద ఆర్ట్. అందులో ఆయన చాలా ఎఫిషియంట్. వాడు మన ప్రభాస్ సాహో అని సినిమా తీస్తే ఆ సినిమా ఒరిజినల్ సినిమా డైరెక్టర్ వాడే, మీకు కనీసం కాపీ కొట్టడం కూడా తెలియదు, ఆ సినిమా మొత్తం నా సినిమా అని అన్నాడు. అయితే మంచిగా కాపీ కొట్టేటటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు. అందులో వర్మ, ఐ లైక్ హిమ్. ఎందుకు ఐ లైక్ హిమ్, ఎందుకు వర్మని ఐ లైక్ అని అంటే ఆయనకు కొంత అబిలిటీ ఉంది. అంటే మనకి ఇష్టమైనటువంటి ఫిలాసఫీ మాట్లాడినా మాట్లాడకపోయినా, హిజ్ ఫిలాసఫీ ఆల్సో సమ్హౌ హెల్ప్ఫుల్ టు ద హోల్ సిస్టమ్. అట్లాంటి వాళ్ళు అప్పుడప్పుడు అవసరం ఉంటుంది. ఇల్దానిక చెప్పినాను కదా, మన ఒక తమ్ముడు యాదవ్, నేను పేరుకు ఎందుకు యాదవ్ అని పెట్టుకున్నానని అంటే హైరార్కికల్ సిస్టమ్ లోపల ఒక స్థాయి ఉండబడినటువంటి వాళ్ళు మాట్లాడినప్పుడు అంబేద్కర్ థాట్కు ఒక లెజిటిమసీ వస్తున్నది అని, రైట్?
సో అట్లనే ఇట్లాంటి వాళ్ళు అనేటటువంటిది మనకు అవసరం. కానీ మన ఒరిజినల్ ప్రోగ్రామ్ ఏంటిది అనేటటువంటిది మనకు చాలా కాన్షియస్గా ఉండాలి. ఆ కాన్షియస్నెస్ నుంచే మనము వాళ్ళని ఎంతవరకు వాడుకోవాలనో అంతవరకు మనం వాడుకున్నాం. సింపుల్గా ఒక మాట చెప్పాలి అని అంటే, వాళ్ళు ఏం మాట్లాడినా దే విల్ బి ప్రొటెక్టెడ్. అవును. బట్ ఇఫ్ యూ స్పీక్ ద సేమ్ థింగ్ ఆర్ ఈవెన్ హాఫ్ ఆఫ్ ద కంటెంట్ ఆఫ్ వాట్ దే స్పీక్, అండ్ యూ విల్ బి వెరీ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ టు ద సిస్టమ్. సో దిస్ ఈజ్ వాట్ కాస్ట్. కులం అనేటటువంటిది అట్లా ఆపరేట్ అవుతూ వస్తూ ఉంటుంది. సో రాజ్యాంగం అనేటటువంటిది నేనేమంటున్నా అంటే అది విప్లవాత్మకమైంది. ఎందుకు అని అంటే అసలు ఈ దేశంలో మనుషులే గారు అని అన్న కోట్ల మంది మనుషుల్ని వాళ్ళు కూడా మనుషులే అని చెప్పినటువంటి డాక్యుమెంటు రివల్యూషనరీనే. దాంట్లో లోపాలు లేవు అని మనం ఏం అనట్లేదు. ఎందుకు అన్నదంటే అంబేద్కరు కింగ్ కాదు, ఆ కింగ్ కూర్చొని ఒక డాక్యుమెంట్ అశోకుడిలాగా రాసేసి శాసనం పెట్టాడు. రాచరిక వ్యవస్థలో అశోకుడు శాసనం రాసి ఇది ఫాలో కావాలని చెప్పిండు. అందుకని అంబేద్కర్ ఏమంటాడు అని అంటే, ఇన్ ద హోల్ ఇండియన్ హిస్టరీ దెర్ ఈస్ ఓన్లీ వన్ టైమ్ రెవల్యూషన్ హ్యాస్ కమ్ అని. రైట్, అది అశోకుడు తీసుకొని వచ్చినటువంటి విప్లవం. తర్వాత మళ్ళీ ఎమ్మటే ఆ విప్లవాన్ని కౌంటర్ చేయటం కొరకు మళ్ళీ బ్రాహ్మణిజం పుష్యమిత్ర శుంగుని రూపం లోపల వచ్చేసేసి గుప్తులు వచ్చేస్తారు. గుప్తులు స్వర్ణయుగము అనే రొమిల్లా తాపరు కమ్యూనిస్టులు రాస్తారు, స్వర్ణయుగం. అంబేద్కర్కు గుప్తులు చీకటి యుగంలోకి మన ఏమంటారు దాన్ని కమాన్ ఏమంటారు, కమాన్ని తెలుగులో ఏమంటారు, ద్వారం. భారతీయ విప్లవము అంటే వెలుతురులోకి బుద్ధుడు అశోకుడు పట్టుకొని వస్తే, బౌద్ధం పట్టుకొని వస్తే తిరిగి మనల్ని మళ్ళీ చీకటి యుగంలోకి నెట్టినటువంటి ద్వారం అనేటటువంటిది గుప్తుల యుగం. దాన్ని మనం ఏం చదువుకున్నాం, స్వర్ణయుగం అని చదువుకున్నాం. కానీ బుద్ధుడు స్వర్ణయుగం తీసుకొచ్చిండు, డైమండ్ జనరేషన్ తీసుకొచ్చిండు అని మనం ఎక్కడైనా చదువుకున్నాము? నేను రోజు ఒక పాట వింటా, ఒక వర్డ్ ఉంటుంది, ఒక సెంటెన్స్ ఉంటుంది అలా. అదేంటిది అని అంటే వీలైతే నేను వినిపిస్తా కూడా. దాంట్లో నువ్వు ఉంటే నందనవనము లేకుంటే అశోకవనము అని పాట ఉంటుంది. పాటలో ఒక చిన్న లైను, నువ్వు ఉంటే నందనవనము లేకుంటే అశోకవనము అని. మీరు తెలుగు పాటలు కాదు, భారతీయ పాటలు ఏదైనా వినండి, ప్రతి పాటలో బ్రాహ్మణిజం లేకపోతే నా చెవు తలకాయ కూసి నేను ఆడబెడతా. అంటే ఒక జంట భార్యాభర్త లేకపోతే ఇద్దరు ప్రేమికులు, నువ్వు నా లైఫ్లో ఉంటే నందనవనం అంటే కృష్ణుడి వనం, బృందావనము అని, నువ్వు లేకపోతే అశోకవనం అని అన్నాడు. అంటే వాళ్ళు అశోకవనాన్ని ఎక్కడి నుంచి చెప్తున్నారు, రామాయణం నుంచి, రావణుడు ఉన్నది అశోకవనము అని అన్నాడు. అశోకం అంటే శోకం లేని వనము, లేనప్పుడు శోకం లేదు, నువ్వు ఉన్నప్పుడు బృందావనము అని అంటే. సో యు సీ హౌ దే క్రియేట్ ద లిటరేచర్, రైట్? సో హౌ దే క్రియేట్ ద సామెతలు, సేయింగ్స్, హౌ దే క్రియేట్ ద పోయట్రీ, హౌ దే క్రియేట్ ద మ్యూజిక్, రైట్? మనం పొద్దున్న లేస్తే వాడేటటువంటి తిట్లు కూడా కులంపున్నారు. ఎప్పుడన్నా ఐఎమ్ సారీ ఫర్ యూజింగ్ దట్, పిచ్చకుంట్లోడా, మాది కూడా, అది ఇది అని చెప్పి తిడతావు. ఎప్పుడన్నా బ్రాపనోడా అని అంటావా? అది ఒక తిట్టు కింద రాదు. అతను ఒక ఆయన ఫిల్మ్ డైరెక్టర్, బ్రాహ్మణ ఆయన ఉన్నాడు, ఆయన పింజారీ వెదవా అని అన్ని సినిమాలో వాడతాడు. పింజారీ ఈజ్ ఎ కాస్ట్, ఏ ముస్లిం కాస్ట్. మనము విన్నాము, కేసీఆర్ ఉండి పిచ్చకుంట్లోడా అని అంటే మనం కూడా అదే, నువ్వు పిచ్చకుంట్లోడివా ఏంద్రా అని. కానీ మరి మనం ఎప్పుడైనా ఒక మనిషిని తిట్టడానికి అరే బాపనోడా అని చెప్పానని అన్నావా? అనలేదు. స్టిల్ అవర్ మైండ్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద బ్రాహ్మణికల్ వాల్యూస్, రైట్? ఈ రాజ్యాంగం ప్రిన్సిపుల్డ్గా
మనుషులందరూ సమానం అని చెప్పినటువంటి మొట్టమొదటి గ్రంథము. ఇన్ దట్ సెన్స్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రెవల్యూషనరీ. కానీ మీరు చూడండి, లెఫ్టిస్టులు రైటిస్టులకు అంతిమ లక్ష్యం ఈ రాజ్యాంగాన్ని నాశనం చేయడం. ఇద్దరి లక్ష్యము ఒకటే. రైటిస్టులు ఈ రాజ్యాంగాన్ని తీసేసేయాలి, వాళ్ళు కోరుకున్నటువంటి పాతది మనుస్మృతిని తీసుకొని పెట్టాలి. లెఫ్టిస్టులు వాళ్ళకు కూడా ఈ రాజ్యాంగాన్ని తీసేసేయాలి, ఎందుకంటే ఇది లిబరల్ కాన్స్టిట్యూషన్ అని వాళ్ళ అర్థం, ఉదారవాద రాజ్యాంగం. ఈ ఉదారవాద రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి సామ్యవాద రాజ్యాంగాన్ని తీసుకొని రావాలి అని అన్నాను. ఇద్దరు టార్గెట్ ఒకటే, రైట్? ఇద్దరు కలిసి ఇప్పుడు అంబేద్కర్ గొప్ప అంటే అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. వాళ్ళ ఒరిజినల్ ఇన్హరెంట్ ఏంటిది అని అంటే ఈ రాజ్యాంగము లిబరల్. కానీ ఇద్దరు అంబేద్కర్ని ప్రైజ్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు అంబేద్కర్ని తిరస్కరించి డైరెక్ట్గా, అంటే ఎవడో చెత్తా చెదారము వాడోడు ఇడోడు అంబేద్కర్ని రకరకాలుగా అబ్యూజివ్ మాటలు అనొచ్చు, కానీ వ్యవస్థీకృతమైనటువంటి సాంస్కృతిక రాజకీయ సంస్థలు అంబేద్కర్ని ఇప్పుడు డైరెక్ట్గా కౌంటర్ చేయలేవు. ఆర్ఎస్ఎస్ డైరెక్ట్ అంబేద్కర్ని తిట్టలేదు, నక్సలైట్లు డాక్టర్ అంబేద్కర్ని ఇప్పుడు తిట్టలేరు, కాంగ్రెస్ తిట్టలేదు, కేసీఆర్ ఏ పార్టీ ఏ సాంస్కృతిక సంస్థ అంబేద్కర్ని డైరెక్ట్ కౌంటర్ చేయలేదు. అంత శక్తివంతుడు అయిపోయింది అంబేద్కర్. నోబడీ కెనాట్ డినై హిమ్. దే హ్యావ్ ప్రాబ్లమ్, బట్ అవుట్ సైడ్ దే నీడ్ టు యాక్సెప్ట్ దట్ అంబేద్కర్. రైట్, ఇన్ ద పబ్లిక్ స్పియర్ దే నీడ్ టు యాక్సెప్ట్ దట్ అంబేద్కర్. నేను ఏమంటున్నానంటే, అసలు నువ్వు మనిషివే కాదు జంతువు అని అన్న దశ నుంచి నాకు కూడా ఒక ఓటు ఇచ్చి ఆ ఓటు ద్వారా నాకు ఇష్టమైనటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఇచ్చారు. నేను ఎన్నుకుంటున్నా లేదా రెండో విషయం, కానీ నాకు ఒక అవకాశం ఇచ్చారు. నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం యాత్రలకు పోయి శివుడు గారుతుంది, కింద డ్రాయర్ లేదు, వాని ముడ్డి అంతా కనపడతా ఉంది, పోయి వాడు ముద్దు పెడతా ఉన్నాడు. రాహుల్ గాంధీ ఇప్పుడు పోయి ఏడబడతాడ కూర్చొని వాళ్ళ తాత ఏంది, వాళ్ళ తాత తండ్రి ఏంటిది, వాళ్ళ ఖాందాన్ ఏంటిది, పోయి ఏడబడతాడ కూర్చొని రోడ్డు సైడ్ మీద ఇడ్లీలు తింటుండు, బువ్వ తింటుండు ప్లేట్ల. ఆ పక్కన నేను చూసినాను, అంటే రెడ్డి మంత్రులు మిగతా వాళ్ళు ఉన్నారు. ఈయన ప్లేట్లు వేసుకొని ఇట్లా ఇస్తే వాళ్ళు తినడానికి కొంచెం అటు ఇటు అవుతున్నారు, కానీ వీడు చాలా హ్యాపీగా తినేసేస్తా ఉన్నాడు. ఎందుకు వస్తున్నాడు నీ కాడికి? ఓన్లీ ఫర్ ఓట్. అంబేద్కర్ నీకు ఒక విలువనిచ్చిండు. అంబేద్కర్ నీ అభిప్రాయం కూడా ఈ దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం లోపల, ఈ దేశంలో ప్రజల జీవితాన్ని మార్చటం లోపల ఒక మెకానిజంని ఎస్టాబ్లిష్ చేసి పెట్టిండు. అందుకని వాళ్ళు నీ కాడికి వస్తూ ఉన్నారు. రైట్, వచ్చిన తర్వాత వాళ్ళు దాడి చేస్తారు, చంపుతారు, కొడతారు, ఏదన్నా కావచ్చు, కానీ 5 ఏళ్ళకు ఒకసారి అయినా కానీ నీ కాడికి వచ్చేటటువంటి ఒక అవకాశాన్ని ఎస్టాబ్లిష్ చేసి, నువ్వు లేకపోతే ఈ రాజ్యం లేదు అని చెప్తుంది నీకు ఓటు ఇవ్వటం. నీకు ఒక విలువ, నీకు మనిషికి ఉండేటటువంటి విలువ, నీ విలువ వల్ల ఈ దేశం లోపల ప్రభుత్వం ప్రజల్ని పాలించటము, ఆ పాలింపబడేటటువంటి ప్రజలకు అవకాశాలు అందించబడటం అనేది ఏడ ఉన్నా చెప్పు. హౌ ఇట్ ఈస్ నాట్ ఎ రెవల్యూషన్? ఇట్ ఈస్ ఎ రెవల్యూషన్. అమ్మమ్మ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తీసుకొని వచ్చి ఉద్యోగాలు చేపిస్తూ ఉంది. తల్లి సావిత్రిబాయి ఎడ్యుకేషన్ వల్ల స్త్రీ బయటకు వస్తుంది అని చెప్పిండు. మరి అది రెవల్యూషనే కదా నాకు. ఎస్, రెవల్యూషన్. ఇప్పుడు పూలే ఫ్యామిలీ ఎకనామికల్లీ వెరీ స్ట్రాంగ్, పెరియార్ ఫ్యామిలీ ఎకనామికల్లీ బూర్జువాజీ క్లాస్. ఆర్థికంగా చాలా శక్తివంతులు ఈ రెండు కుటుంబాలు. నాట్ యాజ్ లైక్ అంబేద్కర్, రైట్? మరి డూ దే సాటిస్ఫైడ్ విత్ దిస్ ఎకనామిక్? నో. పెరియారు బాగా ఆర్థికంగా ఉన్నతమైన కులం కదా, కుటుంబం కదా, మరి అక్కడ ఎందుకు ఆగలేదు పెరియారు? పూలే ఫ్యామిలీ కూడా చాలా సంపన్నమైన కుటుంబమే కదా. వై డిడ్ంట్ దే స్టాప్ దేర్ జర్నీ దేర్ ఓన్లీ? ఆర్థికంగా ఎదిగిన ఆ రెండు కుటుంబాలు కూడా సామాజికంగా అణచివేతకు గురైనవి కాబట్టి అది కావాలి అని చెప్పి అసలు కులానికి సంబంధించినటువంటిది
డిస్క్రిమినేషన్ ప్రాక్టీస్ని యాక్సెప్ట్ చెయ్యనటువంటి రాజ్యాంగం విప్లవం. ఇట్ ఈస్ రివల్యూషన్. మనుషులందరూ సమానము అని చెప్పటమే విప్లవం అని నేను అంటున్నాను. మనం విప్లవ ప్రక్రియలోకి ప్రాక్టికల్గా ఎందుకు పోలేదు అని అంటే, ప్రిన్సిపుల్డ్గా ఈ డాక్యుమెంట్ సోషల్ డాక్యుమెంట్. బై ప్రాక్టీస్ వీ నీడ్ టు మేక్ ఇట్. అంటే రాజ్యాంగం దానికి అదిగా పనిచేయదు. రాజ్యాంగం ఒక విలువని పెట్టుకుంది. ఆ విలువని విప్లవాత్మకంగా అమలుపరచాల్సినటువంటి బాధ్యత ప్రజలపైన ఉంది. అందుకని ఆయన ఏమంటాడంటే, డాక్యుమెంట్ ఎంత రివల్యూషనరీ అయినా సరే ప్రజలు దాన్ని అడాప్ట్ చేసుకోకపోతే అది విప్లవంగా మారదు అని అంటాడు. అందుకని ఆయన ఏమన్నాడంటే ఒకటే ఒక మాట, డెమోక్రసీ అనేటటువంటిది, ఇప్పుడు మీరు అశోక్ నగర్ చౌరస్తాకు పోయేటటువంటి బాగా చదువుకున్న పిల్లల్ని డెమోక్రసీ అంటే ఏంటిది అని అంటే వాడు ఏం చెప్తాడు అని అంటే, ప్రభుత్వ పరిపాలన ఒక దగ్గర కేంద్రీకరించకుండా 3 దశల్లో అధికారం విభజన కావటము అని అంటాడు. అంటే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఉండటము, మనుషులకు స్వేచ్ఛ ఉండటము, రాజకీయ స్వేచ్ఛ, ఆర్థిక స్వేచ్ఛ ఉండటము డెమోక్రసీ అని అంటాడు. అదే అంబేద్కర్ ఏమంటున్నానంటే, డెమోక్రసీ ఈజ్ నాట్ ఏ మియర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ స్ట్రక్చర్, డెమోక్రసీ ఈజ్ ఏ కల్చర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అంటారు. ప్రజాస్వామ్యం అనేది సంస్కృతి. మనం కూడా ఇప్పుడు మనోళ్ళు చాలామంది ఏం డెమోక్రసీ అండి ఇది అని చాలామంది మాట్లాడుతున్నారు. అంటే నీ మైండ్లో ఏముంది అని అంటే, డెమోక్రసీ అని అంటే ఒక ప్రభుత్వం యొక్క నిర్మాణం అని అనుకుంటున్నాం. అంబేద్కర్కు డెమోక్రసీ అని అంటే గవర్నమెంట్ స్ట్రక్చర్ కాదు, ప్రజల జీవన సంస్కృతి. రైట్. అంటే ప్రజల జీవన విధానం అనేటటువంటిది సమానత్వము, స్వేచ్ఛ, సోదరభావము, మహోన్నతమైనటువంటి మానవుడిని ఆవిష్కరించడం కొరకు ప్రిన్సిపుల్డ్గానైనా సరే అంగీకరించినటువంటి ఒక డాక్యుమెంటు 3000 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు అట్లాంటి డాక్యుమెంట్ లేదు. నన్ను మనిషి అననటువంటి ఈ దేశం లోపల మొదటిసారి నన్ను కూడా మనిషి అని అన్నారు. నాకు కూడా ఒక అవకాశం ఇవ్వబడ్డది మొదటిసారిగా. అట్లా అన్నారు కాబట్టి ఈ లెఫ్ట్ ఈ రైటు దాన్ని కాదు, ఇది దోపిడి రాజ్యాంగము తీసేయాలి అని అంటుంటారు. నీకు ప్రాబ్లం ఉంది కాబట్టి తీసేయాలంటున్నావు. ఆఫ్ కోర్స్ నాకు కూడా ప్రాబ్లం ఉంది, కానీ అసలు అట్లీస్ట్ ఏమన్నా నాకు ఒక గుర్తింపు దొరికింది కదా దీని ద్వారా. ఇప్పుడు దాన్ని కూడా తీసేసి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు నన్ను? సేమ్ కుల వ్యవస్థ నిర్మియాలనుకుంటున్నారు. ఆల్రెడీ ఉంది కదా సార్, ఆయన నిర్మించడం ఏంటి? నువ్వు తాటాకుల గుడిసెలో బతుకుతున్నావు. ఈ గుడిసె వద్దు, దీన్ని తీసేసేద్దాము అని చెప్పి నువ్వు అంటున్నావు. తీసేద్దాం మరి, నువ్వు గట్టిది అన్నాడు. మానవ సమూహము రాళ్ళు రప్పలు పట్టుకొని చెట్ల కింద దిగి తొర్రలలో బతికినోడు మనిషి ఏదో తిప్పుల పడి ఓ చిన్న గుడిసె కట్టుకున్నాడు. గుడిసె వద్దు, ప్రకృతిలో జీవించాలి, మనం రాళ్ళు రప్పలలో బతకాలని రైట్ వింగ్ వాడు. లేదు, మనము పెద్ద మంచి బంగ్లా, అన్ని రకాలుగా ట్రిపుల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూము, అందులోనే అన్నీ ఉండేటటువంటి ఒక సౌకర్యవంతమైనటువంటి దాన్ని నిర్మించుకుందాము అని. అది కాదని నేను అనట్లేదు, కానీ ఈ గుడిసెని మొత్తం ఇప్పుడు తగలబెట్టేసేద్దాము అని అంటే వాట్ డస్ ఇట్ మీన్? సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఓటు అనేది చాలా రిజల్యూషన్కి మార్పు తీసుకొచ్చింది. సో ఇప్పుడు రీసెంట్గా జరిగిన, ఇప్పుడు అంటే మీరు అన్నారు ఇంతకుముందు కూడా, చదువుకున్న వాళ్ళకంటే చదువుకోని వాళ్ళే కొంచెము భావజాలం పరంగా కొంచెం ఆలోచన విధంగా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రీసెంట్గా జరిగిన జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఓటు శాతం 48.8% ఓటింగ్ అయింది. అందులో అంటే అక్కడున్న స్లమ్ ఏరియా సారీ ఫర్ దట్, అక్కడున్న ఏదైతే చదువుకోకుండా కొంచెం పేదరికంగా ఉన్న వాళ్ళే ఓటేశారు. ఎవరైతే చదువుకొని ఉన్నతంగా జీవిస్తున్న వాళ్ళు ఓటు వేయలేకపోయారు. సో దీనికి మీరేమంటారు? అంటే యాక్చువల్గా సంపన్న వర్గాలకు డెమోక్రసీ మీద ఎటువంటి
పాజిటివ్ కన్సర్న్ ఉండదు. రైట్. ఎందుకు అని అంటే వ్యవస్థ మొత్తము వాళ్ళ చేతుల్లో ఉండాలి అని అనుకుంటారు. రాచరికం అనుకో వాళ్ళే పరిపాలన చేస్తారు, డిక్టేటర్షిప్ అనుకో వాళ్ళే పరిపాలన చేస్తారు. ప్రజాస్వామ్యంలో ఏమవుతుంది అని అంటే వాళ్ళు మాత్రమే పరిపాలన చేయరు, నీకు కూడా అవకాశం ఉంటుంది. నీకు కూడా అవకాశం ఉండనటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళు ఎందుకు ఇష్టపడరు? వై దే లైక్ ఇట్? రైట్. సో జూబ్లీ హిల్స్లో 48% ఓటింగ్ ఉండటం అనేది జూబ్లీ హిల్స్ చరిత్రలో ఒక రెవల్యూషన్ కావచ్చు. అంటే నాకు ఎగ్జాక్ట్గా నంబర్ తెలియదు, గతంలో ఎంత ఓటు కాస్ట్ పర్సంటేజ్ ఉన్నదో తెలియదు. కానీ అది ఎందుకు అని అంటే సంపన్న వర్గాలు డెమోక్రసీని బాగా హేట్ చేస్తారు. అంటే ఇండియన్ సంపన్న వర్గాల గురించి నేను చెప్తున్నాను. అంటే వెస్ట్రన్ సొసైటీస్ లోపల సంపన్న వర్గాలు కూడా డెమోక్రసీని దే లైక్ ఇట్. అండ్ దే లైక్ డెమోక్రసీ నాట్ సింపుల్, దే లైక్ దట్ లిబరల్ డెమోక్రసీ. రైట్. సో ఇండియా డెమోక్రసీనే కాదు, ఇది పూర్తిగా లిబరల్ డెమోక్రసీ కాదు. ఈ ఇండియన్ డెమోక్రసీకి జస్టిస్ అనే ఒక క్యారెక్టర్ ఉన్నది. అంటే కింది వర్గాలని కూడా రికగ్నైజ్ చేయగలిగేటటువంటి ఒక లక్షణం ఉన్నది. కాబట్టి మీరు చూడండి, రామ్ గోపాల్ వర్మ ఓటేయటం ద్వారా ఏదో మారుతుంది అని చెప్పి నేను అనుకోను, అందుకనే నేను ఓటేయను అని అంటాడు. నక్సలైట్లు మేము ఓటేయము ఎందుకు అని అంటే ఓటేసినంత మాత్రాన ఏం మారదు, ఇగో రాహుల్ గాంధీ కూడా పోయి చూస్తున్నావా ఇట్లా అని చెప్తున్నాడు, ఓట్ చోరీ ఉన్నది అని అంటున్నాడు అని అంటున్నాడు. తర్వాత బాగా సంపన్నమైనటువంటి వర్గాలు కూడా దే డోంట్ లైక్ దిస్ డెమోక్రటిక్ సిస్టమ్. అంటే ఒక్కోసారి మీరు చెప్తే నమ్మరు, కానీ అంబేద్కర్ రాసిండన్న ఉద్దేశంతో కూడా ఓటేయని మనుషులు ఉన్నారు. అవును, వాస్తవం. ఒక దళితుడు మాకు ఇచ్చే హక్కులు ఏంటని సార్ దే డోంట్ లైక్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద దళిత్, ఇట్ ఈస్ ప్రొవైడెడ్ సమ్ ఈక్వల్ స్పేస్ టు ద దళిత్. అంటే నీకు కూడా వాళ్ళలాగా ఒక రాజకీయ అవకాశం ఇవ్వటాన్ని దే డోంట్ లైక్ అంబేద్కర్. ఇఫ్ అంబేద్కర్ ఈస్ దేర్ టుడే దే ఆల్ బికమ్ యాజ్ అ టెర్రరిస్ట్. అంబేద్కర్ని 1,00,000 ముక్కల కింద ఖండించి పడేసేస్తారు. వాళ్ళల్లో మార్క్సిస్టులు ఉంటారు, వాళ్ళల్లో ఎథియిస్టులు ఉంటారు, వాళ్ళల్లో రేషనలిస్టులు ఉంటారు, వాళ్ళల్లో లిబరల్స్ ఉంటారు, వాళ్ళల్లో ప్రోగ్రెసివ్ థాట్ ఉండేటోళ్ళు ఉంటారు. దే డోంట్ లైక్ అంబేద్కర్. కానీ ఇప్పుడు వాళ్ళందరూ అంబేద్కర్ గురించే మాట్లాడుతున్నారు కదా సార్. అంబేద్కర్ దట్ ఈస్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. నో యు సీ హూ స్పీక్స్ అంబేద్కర్, who have the political interest, they speak అంబేద్కర్. రాజకీయ ప్రయోజనం లేనటువంటి వాళ్ళు అంబేద్కర్ని ఏమీ మాట్లాడరు. కాకపోతే దే యూజ్ అంబేద్కర్ సమ్ టైమ్స్ యాజ్ ఎ డిఫెన్స్. అంటే తమను తాము కాపాడుకోవటం కొరకు. అంటే కాపాడుకోవటం అంటే ఎట్లుంటుంది అంటే నువ్వు వచ్చి కొడతావని కాదు, మిమ్మల్ని అందరినీ నా కంట్రోల్లోకి తీసుకోవాలి అని అంటే అప్పుడప్పుడు నేను అంబేద్కర్ గురించి చెప్తే మీరంతా నా కంట్రోల్లోకి వస్తాడు. నువ్వు ఫలానా డామినెంట్ కాస్ట్, నువ్వు అంబేద్కర్ గురించి పాజిటివ్గా మాట్లాడినావు అనుకో, నీ పట్ల నాకు శత్రుత్వ భావన ఉండదు. రెడ్డి గారు చాలా మన రెడ్డి గారు, 125 విగ్రహం, మన రావు గారు, మన శర్మ గారు, ఆయన బ్రాహ్మణే కానీ అట్లాంటి వాడు కాదు అని మనము. అంటే ఎవడైతే నీ శత్రువో నువ్వు వాని శత్రువుగా భావించకుండా ఉండటానికి వాళ్ళు అంబేద్కర్ పేరు వాడుతుంటారు. ఇట్ ఈస్ ఎ స్ట్రాటజీ. రైట్. సో అది చాలా ఇంటెన్షనల్గా జరుగుతూ ఉంటుంది. నేనేమంటానంటే ఫ్రెండ్స్, అంటే నేను భారత రాజ్యాంగం లోపల ప్రాబ్లమ్స్ లేవు అని అనట్లేదు, కానీ ఒక 3000 సంవత్సరాల్లో ఇంతకంటే మెరుగైనటువంటిది ఏదైనా ఉంటే చూపెట్టండి. రైట్. ఇప్పుడు నువ్వు చచ్చిపోయే దశకు వచ్చి ఏదో ఒక వైద్యం వల్లనో ఏదో దానివల్ల నువ్వు సడన్గా ప్రాణం పోసుకొని మళ్ళీ మంచిగా నార్మల్ మనిషిగా కాగలిగినావు. ఇది విప్లవమా కాదా? రైట్.
తిండి లేదు, చదువు లేదు, బట్టలు కొనుక్కోవద్దు, చెప్పులు వేసుకోవద్దు, మనిషినిగా కూడా చూడదు. ఒంటి మీద కండ వేసుకోవద్దు. ఇన్ని ఉన్న కాలం లోపల నీకు అది ఇచ్చింది బ్రదర్. అంటే మరి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నో, దెర్ ఇస్ అ బ్యాండిట్ క్వీన్. ఈవెన్ ఆఫ్టర్ ద కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ద ప్రాక్టీస్, షీ వెంట్ టు ఫర్ ఆర్మర్ స్ట్రగల్. అంటే ఎంత కులం యొక్క వేదనని ఎంత అనుభవించింది అని అంటే, గ్రామం లోపల నాకు కూడా గుర్తు ఆ బ్యాండిట్ క్వీన్ సినిమా చూస్తుంటే, ఒక కామన్ వెల్ ఉంటుంది. అప్పుడు బోర్లు, మోటారు, ఇంట్లోకి నల్లా ఇప్పుడు అవి లేవు కదా. వీ నీడ్ టు కలెక్ట్ ద వాటర్ ఫ్రమ్ ద బాయ్ వెల్ నుంచి వాటర్ తీసుకోవాలి. అయితే ఇంకా వాళ్ళది నాకు కొంచెం బెటర్ అనిపించింది ఆమె జీవితం. అంటే నేను నా బాల్యం లోపల చూసిన దానికంటే ఆమె లైఫ్ కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకంటే ఒకటే బాయి, అటువైపు నుంచి వేరే కులం వాళ్ళు వాటర్ చేదుకుంటారు, ఇటువైపు నుంచి కొంచెం తక్కువ కులం వాళ్ళు వాటర్ చేదుకుంటారు. అయితే అటువైపు నుంచి వాటర్ చేదుకునేటటువంటి వాళ్ళు దే కెన్ యూజ్ ద మెటల్ పాట్, అంటే బిందె అవి వాడొచ్చు. ఈ కులం వాళ్ళు బిందె వాడొద్దు, మట్టి కుండ వాడాలి. నువ్వు కూడా బిందె వాడినప్పుడు నీకు వాళ్ళకు తేడా ఏంది? చూడండి, అంటే కాస్ట్ అంటే ఇది రైట్. నువ్వు బిందె వాడతావు, నేను బిందె వాడితే మన ఇద్దరం ఈక్వలా? కాదు. రైట్. అనుకోకుండా బిందె వాడంగానే అక్కడ యుద్ధం మొదలవుతుంది. స్త్రీలు నేను చెప్తా, నేను వచ్చిన బాల్యం నుంచి వచ్చిన గ్రామం లోపల కమ్యూనిస్టులే, ఒక పర్టికులర్ కాస్ట్ కమ్యూనిస్టులు వాళ్ళే విలేజ్ పాలిటిక్స్ని, ఎకానమీని అంతా వాళ్ళే చేస్తారు. దే ఆర్ నాట్ డామినెంట్, దే ఆర్ యావరేజ్ శూద్ర కమ్యూనిటీ. ఎస్సీలు బావి దగ్గరికి పోతారు కానీ బావిలకి వెళ్ళి చేదుకోవడానికి లేదు. చేదుకోవద్దు, నువ్వు వాటర్ చేదుకోవద్దు. మరి ఎవరు చేయాలి సార్? వాళ్ళు చేది నీకు బిందెలో పోస్తారు, నువ్వు తీసుకోవాలి. వాట్ మై ఫాదర్ డిడ్ దట్. అసలు ఆడికి ఎందుకు పోవాలి, మన ఇంట్లోనే బావి తవ్వుకుంటే అయిపోతుంది కదా. అంటే మనం జనరల్గానే శ్రమ చేసే కులం కదా. సో మనము ఇంకా ఆడికి బావి కాడికి పోయి ఇతరుల కోసం ఎదురు చూడటము ఇదంతా వద్దు, మనమే బావి తవ్వుకోవాలి అని మై ఫాదర్ స్టార్టెడ్ టు డిగ్ ద వెల్. రైట్. అంటే అది పోయింది అని నేను చెప్పట్లేదు. అంత అవమానము, అసలు నన్ను నీచంగా చూసినటువంటిది, నన్ను చూడకపోతే ప్రాక్టికల్గా లేకపోని భయ్ కనీసం అట్లీస్ట్ ఇప్పుడు మీరు చూడండి, పిల్లలు తమకు నచ్చినటువంటి పెళ్లి చేసుకుంటే ఒకప్పుడు చాలా ఘోరంగా ఉండేది, చేసుకోవడానికి అవకాశం లేదు. నిజంగానే ఒకవేళ అంత వాయిలెంట్ ఫ్యామిలీ కాకపోయినా సరే, కుటుంబం అంత దుర్మార్గమైంది కాకపోతే, అమ్మాయి తనకు నచ్చినటువంటి పెళ్లి చేసుకుంటే పోలీస్ స్టేషన్కి డైరెక్ట్ పోయి అమ్మాయి ఏం చెప్పేస్తుంది అని అంటే, ఇది నా సమానత్వపు హక్కు, కుటుంబానికి కూడా నా జీవితం లోపల ఎటువంటి రైట్ లేదు, ఐఎమ్ ద మేజర్ అని అంటుంది. అవును. ఎట్లొచ్చింది? బికాజ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఏమంటున్నానంటే వెపన్ ఉన్నది, వెపన్ని వాడేటటువంటి నైపుణ్యం నీకు లేదు. నైపుణ్యం లేకపోవడం వల్ల కత్తి పని చేయట్లేదు అనకు. చిన్నప్పుడు ఏదో చదువుకున్నాం కదా, అందని ద్రాక్ష పుల్లనా అని చదువుకున్నాను. నువ్వు ఎగరలేక దాన్ని కొయ్యలేక ద్రాక్షలు పుల్లగా ఉన్నాయి అందుకని నేను తినట్లేదు అని అంటే ఎట్లా? ఇట్ ఈస్ వెరీ షార్ప్ వెపన్, బట్ యూ డోంట్ నో దాట్ హౌ టు యూజ్ ఇట్. తెలిసినా కూడా యూజ్ చేస్తారు. ఇప్పటికి కూడా వాళ్ళకి తెలిసే ఇప్పటికి కూడా బత్తాయి ఒలుసుకొని తినలేని మనుషులు ఉన్నారు. ఎట్ట బత్తాయి ఒలవాలనో తెలియదు, గట్టిగా తీస్తే అది పగిలిపోతుందో ఏమో అని చెప్పి. బత్తాయిని ఎందుకు వాడుతున్నానో కూడా అర్థం చేసుకోండి. బత్తాయిని ఒలిచి దాన్ని తినటము తెలియదు, బత్తాయిని ఒలసటం అనేటటువంటి దాన్ని మనం నేర్చుకోవాలి. రైట్. కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ వెపన్.
వెపన్ వోంట్ టు డూ బై ఇట్. ఎస్, దాన్ని కత్తి యుద్ధం చేయదు, కత్తిని యూజ్ చేయాలి. యుద్ధం చేసేటోడు కత్తిని వాడతాడు. నువ్వు యుద్ధం చేయకుండా ఇంట్లో పండుకొని ఆ కత్తి వేస్ట్, ఇది వేస్ట్, రాజ్యాంగం వేస్ట్ అని ముచ్చట చెప్తే ఎట్లా భయ? నేను కత్తి దానికి అదిగా 1,00,000 మందిని చంపలేకపోవచ్చు, కానీ కత్తి చేసే పని కత్తి చెయ్యగలుగుతుంది. బట్ అది నువ్వు యూ డోంట్ నో హౌ టు యూజ్ ఇట్, రైట్? వాడోడు ఈడోడు పనికి మాలినోడల్లా రాజ్యాంగం పనికిరాదు అని రైటోడు లెఫ్టోడు చెప్తా ఉంటే మనం వాళ్ళ మాటల్ని నమ్మి ఇది బూర్జువా రాజ్యాంగము, ఈ రాజ్యాంగం అంతా ఇది కాదు అది కాదు అని. నీకంటూ ఒక లైఫ్ ఉంది, వాడి ప్రివిలేజ్డ్ లైఫ్ నుంచి నువ్వెందుకు కాన్స్టిట్యూషన్ని చూస్తున్నావు? నీ వేదన, నీ దుఃఖము, నీ ఆకలి, నీ దౌర్భాగ్యము, నీ పైన దౌర్జన్యము, నిన్ను చంపిన నీ అక్కల్ని అమ్మల్ని రేపు చేసినటువంటి ఒక వ్యవస్థ నుంచి అది అన్యాయము అని చెప్తున్నటువంటి ఒక డాక్యుమెంట్ వచ్చింది. నీ అక్కలు, నీ చెల్లెలు, నీ అమ్మల్ని వరి పొలాలలో వేసి రేపులు చేసుకుంటూ పోయినటువంటి ఒక వ్యవస్థ ఉంటే అట్లా చేయటం అన్యాయము, దాన్ని శిక్షించవచ్చు అని చెప్పి ఒక ఈక్వల్ కాన్స్టిట్యూషన్ని ఇస్తే మన ఏదో నా కొడుకులకు మైండే పనిచేయదు, కాన్షియస్నెస్ ఉండదు, ఇది ఈ రాజ్యాంగము అది ఆ రాజ్యాంగము అని. ఎక్కడ బతుకుతున్నాం మనం? దట్ ఈస్ వాట్ ఐఎమ్ స్టిల్ టెలింగ్, దట్ అవర్ మైండ్ ఈజ్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. Our mind is still under the control of that others who are powerful right and left centrist. ఈ ఫ్రేమ్వర్క్లు అన్నిటిని బ్రేక్ చేసి అంబేద్కర్ నీకు ఒక కొత్త దర్పణం ఇచ్చిండు. దాంట్లో నుంచి చూస్తే తప్ప నువ్వు ఈ వ్యవస్థ ఏంటిది అనేటటువంటి దాన్ని అర్థం చేసుకోలేవు. అయితే మనము లెఫ్ట్ లెన్స్ని వాడుతున్నాం, లేకపోతే రైట్ లెన్స్ని వాడుతున్నాం, లేకపోతే సెంట్రిస్ట్ లెన్స్ని వాడుతున్నాం. నీకంటూ కొన్ని కళ్ళద్దాలు అంబేద్కర్ ఇచ్చిండు. ఆ జబ్బు ఈ మెథడాలజీని వాడినప్పుడే ఆ జబ్బు డయాగ్నోసిస్ అవుతుంది. అవును సార్. ఇప్పుడు మనకు అంతకుముందే వైరస్ని టెస్ట్ చేసే రకరకాల డయాగ్నోసిస్ మెథడ్స్ ఉన్నాయి, కానీ కోవిడ్ని టెస్ట్ చేయడానికి ఒక కొత్త పద్ధతి వచ్చిందిగా. వచ్చింది. అన్ని వైరస్లని నువ్వు ఒకే మెథడాలజీ తోటి చూడలేవు. మైక్రోస్కోప్ సేమ్ అయితే కావచ్చు, కానీ మెథడాలజీ ఈజ్ డిఫరెంట్. ఎస్. అంబేద్కర్ గివ్ us a methodology. It is more scientific. It is more accurate. మీకు ఫస్ట్ చెప్పినాను కదా, అవును సార్. అంటే ప్రపంచం అనేటటువంటిది అది ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నా అది ఉన్నట్టుగా నువ్వు చూడవు. ఇతరులు ఇట్లా ఉందని చెప్పుతున్న దాని నుంచి నువ్వు చూస్తావు. వాళ్ళందరూ ఇట్లానని చెప్తే భారత రాజ్యాంగం అట ఇట్లట అని అంటే మనం అట్లా చూసేసినాం. భారత రాజ్యాంగం ఏంటిదో అంబేద్కర్ చెప్పాడు. అంబేద్కర్ పూర్తిగా ఇదేదో పూర్తిగా విప్లవాత్మకమైనటువంటిది అని అనలేదు. బుద్ధిస్ట్ ప్రిన్సిపల్స్ని అందులో పెట్టండి. మనం బుద్ధుడి ముందు కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఈ ఇంట్రడ్యూస్డ్ సమ్ ఫిలాసఫీ ఆఫ్ బుద్ధిజం. మనుషులంతా సమానమే, అందరికీ ఒకే విలువ ఉంటుంది అనేటటువంటిది బుద్ధిస్ట్ ఫిలాసాఫికల్ థాట్. ఎస్ సార్. సో కాబట్టి మనము అన్నెసరీగా ఎక్కడెక్కడి నుంచో చూడకండి. ఫూలే అంబేద్కరు, పెరియారు ఇండియన్ సోషల్ రెవల్యూషనరీస్. అంటే వై ఐ ఆల్వేస్ మెన్షన్ దట్ అంబేద్కర్, బికాస్ హీ ఎస్టాబ్లిష్డ్ ఏ సైంటిఫిక్ మెథడాలజీ టు అండర్స్టాండ్ ద ఇండియన్ సిస్టమ్. రైట్. మోర్ హైలీ ఎడ్యుకేటెడ్ కదా, ఎస్. డాక్టరేట్ చేసి వచ్చిండు కదా ఆయన. లా చదివిండు, ఫిలాసఫీ చదివిండు, లిటరేచర్ చదివిండు, హిస్టరీ చదివిండు, ఇండాలజీ చదివిండు, ఎకానమీ చదివిండు, పాలిటిక్స్ చదివిండు, సోషాలజీ చదివిండు, ఆంథ్రోపాలజీ చదివిండు, మ్యూజిక్ని చదివిండు, ఈవెన్ స్క్రిప్చర్ ఆర్ట్ని చదివిండు. దాదాపు 7-8 భాషలు తెలిసినటువంటి అంబేద్కర్
ఒక్కొక్కడు ఒక్కో రకంగా అంబేద్కర్ని కౌంటర్ అంటే మన సమూహాలలో ఎవరు అత్యంత శక్తివంతులుగా ఉంటారో శక్తివంతుల్ని దాడి చేస్తుంటారు వాళ్ళు. అంబేద్కర్ శక్తివంతుడు. అంబేద్కర్ శక్తివంతుడు, అందుకని అంబేద్కర్ని బాగా దాడి చేస్తూ ఉంటారు వాళ్ళు. అంబేద్కర్ మరి మనం ఎట్లా ప్రొటెక్ట్ చేస్తున్నాము? టు ప్రొటెక్ట్ ద అంబేద్కర్ ఈజ్ నాట్ టు ప్రొటెక్ట్ అంబేద్కర్. ప్రొటెక్టింగ్ అంబేద్కర్ ఈజ్ ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్. అది మనం చేయట్లేదు. మీరు చూడండి, మోడర్న్ సోషల్ మీడియా, నువ్వు ఏదైనా పోస్ట్ పెడితే వాళ్ళు 10 మంది వచ్చేసి నీ మీద అటాక్ చేసేస్తారు. కానీ మనం ఇంతమంది ఉంటాం, మనం ఒక్కళ్ళం కూడా కనీసం ఆ పోస్ట్ పెట్టిన నీ మిత్రుడు, నీ సహోదరుడి కోసము నువ్వు కనీసం ఒక ఆయన్ని ప్రొటెక్ట్ చేయటం కొరకు కూడా ఒకటి పెట్టలేవు. కానీ వాళ్ళు చలో ఫెరోషియస్గా నీ అమ్మని, అక్కని, అయ్యని, నీ పుట్టుకని, నీ మూలాల్ని, నీ సర్వస్వాన్ని అన్నింటినీ అమ్మనా బూతులు తిట్టేసేస్తారు. కానీ మనము గోడల చాటున చీకట్లో పండుకోవటం కొరకు మనం ప్రయత్నం చేస్తాం. మాట్లాడాలి. వాళ్ళ చేతిలో నేనేమంటున్నా అంటే, నువ్వు డైరెక్ట్గా వాళ్ళతోటి వాడు కామెంట్ పెడితే నువ్వు కామెంట్ పెట్టాలి అని నేను అట్లే. అసలు నువ్వు పెట్టకుండా ఉండటం వల్ల ఇదంతా జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ పీపుల్ హూ యాక్సెప్ట్స్ దట్ అంబేద్కర్ ఈజ్ ఎ గ్రేట్ సోషల్ రెవల్యూషనరీ, రోజు ఒకటి పోస్ట్ చేయి. డోంట్ వరీ అబౌట్ దేర్ అబ్యూజివ్ కామెంట్స్ అండ్ నిన్ను ఎట్లా టార్గెట్ చేస్తారు ఏంటిది, ఈ విషయాలన్నింటినీ వదిలిపెట్టేసేయండి. రైట్, మీరు రోజు ఒకటి మాట్లాడండి, రోజు ఒక విషయాన్ని మాట్లాడండి. రైట్, అంబేద్కర్ కోసం కాదు, నీ కోసమో నిన్ను నువ్వు కాపాడుకోవాలి. రాహుల్ గాంధీ కూడా అంబేద్కర్ లేకపోతే ఇప్పుడు బతికే పరిస్థితి లేడు. ఈ నీడ్ టు టాక్ అబౌట్ అంబేద్కర్. ఒక్క రాహుల్ గాంధీ కాదు, ఎవడైనా అంబేద్కర్ గురించే ఇప్పుడు మాట్లాడాలి. మాట్లాడకపోతే there is no life, దెర్ ఈస్ నో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దెమ్. కానీ మనం మాట్లాడట్లేదు. హూ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ అంబేద్కర్ ఈజ్ ఏ సోషల్ రెవల్యూషనరీ, వీ స్పీక్ లెస్, అవర్ ఎనిమీ స్పీక్స్ మోర్ దాన్ అస్. రైట్, సో దిస్ ఈస్ వాట్ వీ నీడ్ టు డూ. అండ్ అదర్వైజ్ జస్ట్ బిలీవింగ్ ఏప్రిల్ 14 రోజు పోయి మనము పాలు పోసుడు, దండలేసుడు, అనవసరంగా ఆయన మెడలు ఎరగొట్టొద్దు మనం. సార్ మీరు చాలా సమయం నుంచి మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ ఇంటర్వ్యూని ఇంకొంచెం చిన్నగా చేసుకొని సార్ చాలా సమయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు సమకాలికంగా కాంటెంపరీ ఇష్యూస్లలో అంటే విద్యా వ్యవస్థని చూసినప్పుడు, విద్యా వ్యవస్థలో చాలా వరకు అంటే అంబేద్కర్ మహనీయుల భావాజాలంతో పాఠాలు, లెసన్స్ లేకపోవడం, అదేవిధంగా చాలా వరకు స్కూల్ లెవెల్లో ఉన్న ఈ డిగ్రీ, ఇంటర్ లెవెల్లో ఉన్న వాళ్ళకి అంబేద్కరిజం మీద లేకపోవడం వల్ల ఇప్పుడు ఒక మార్పు అనేది అవుతుంది. అన్ని టెక్స్ట్ చేంజెస్ అవుతున్నాయి. వాటి మీద అంటే ఎలా ఉండాలి, అసలు విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి, విద్యా వ్యవస్థకు అంబేద్కర్కు ఉన్న సంబంధం ఏంటి, మీరు ఎలా చూస్తారు? అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటటువంటిది ద ఫస్ట్ ఎసెన్షియల్ ప్రాక్టీస్ ఏంటిది అని అంటే కామన్ ఎడ్యుకేషన్ ఉండాలి. కామన్ ఎడ్యుకేషన్ కెన్ బి అండర్స్టూడ్ ఇన్ 2 ways. అంటే అందరికీ ఒకే స్కూల్ ఉండాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఎకనామిక్, సోషల్, జెండర్, రిలీజియస్ ఐడెంటిటీ. అంటే బాగా డబ్బున్న వాళ్ళైనా, డబ్బులు లేని వాళ్ళైనా, డామినెంట్ కాస్ట్ అయినా, డౌన్ ట్రాడన్ కాస్ట్ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, బ్రాహ్మణ్ అయినా, దళిత అయినా, ట్రాన్స్జెండర్ అయినా, మేల్ ఫిమేల్ అయినా, అందరూ ఒకే లర్నింగ్, శిక్షణ నుంచి జరగాలి. ఈ నియోలిబరలిజం ఎకానమీ లోపల సంపన్న వర్గాలకు సంపన్నమైనటువంటి స్కూల్ ఉంటుంది. అవును సార్.
ఆర్థికంగా దివాలా తీస ఆర్థికంగా లేనోళ్ళు అని అంటే అల్టిమేట్గా అత్యంత డౌన్ ట్రాడన్ కాస్ట్స్ వాళ్ళ పిల్లలంతా మున్సిపాలిటీ స్కూల్కు గవర్నమెంట్ స్కూల్కు అట్లా పోవాలి. దానివల్ల ఏమవుతుంది అని అంటే ఈ రాజమౌళి లాంటి విధవాళ్ళంతా పుట్టుకొని వస్తూ ఉంటారు. అంటే ఉన్నత వర్గాలకు చాలా జ్ఞానం ఉంటుంది అని. కామన్ స్కూల్ నుంచి అంబేద్కర్ వచ్చిండు కాబట్టే ఈ దేశపు తలరాతని మార్చేటటువంటి ఒక రాజ్యాంగాన్ని ఇచ్చిండు. ఎస్, రైట్. కామన్ స్కూల్ నుంచి వచ్చిండు కాబట్టి ఐలే లాంటి ఆయన నాకు టీచ్ చేసినటువంటి అనేక మంది ప్రొఫెసర్స్ హూ కేమ్ ఫ్రమ్ దట్ శూద్ర అండ్ అన్టచబుల్ కమ్యూనిటీస్, దే బికమ్ అ వెరీ పాపులర్ ఇంటలెక్చువల్స్, రైట్. సో దట్ దేర్ షుడ్ బి ఏ కామన్ ఎడ్యుకేషన్. ఈవెన్ నేను అంటే ఈ సింగిల్ జెండరు స్కూల్స్ కూడా నాకు ఇష్టం ఉండదు. నేను చదువుకొని వచ్చిన స్కూలు బాయ్స్ స్కూలు. అంటే చాలా కాలము అంటే గర్ల్స్ తోటి ఎట్లా బిహేవ్ చేయాలో కూడా తెలియదు. మా స్కూల్కి అటు పక్కన 1 కిలోమీటర్ డిస్టెన్స్లో గర్ల్స్ స్కూల్ ఉండేది, వాళ్ళకు కూడా పాపం తెలియదు. అయితే ఈ సింగిల్ జెండర్ స్కూల్ అనేది అంటే గతంలో గవర్నమెంట్స్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పుడు ఈ సింగిల్ జెండర్ కాలేజెస్ అనేది ఒక కార్పొరేటు ముఖ్యంగా ఈ కమ్మ బలిజ కాపు కార్పొరేటు ఎడ్యుకేషన్ నారాయణ శ్రీ చైతన్య ఇంట్రడ్యూస్ చేసింది. మీరు క్రిస్టియన్ మైనారిటీ సరస్వతి స్కూళ్ళల్లో సింగిల్ జెండర్ స్కూల్స్ చూడలేరు. అంటే సరస్వతి శిశు మందిర్లల్లో వాళ్ళు అంత కన్జర్వేటివ్ ఉన్నా వాళ్ళు సరస్వతి శిశు మందిర్ కూడా కో ఎడ్యుకేషనే. క్రిస్టియన్ మిషనరీలో కూడా కో ఎడ్యుకేషనే. మీరు సింగిల్ జెండర్ మ్యాక్సిమం చూడలేరు అసలు, రైట్. అంటే మనము సమాజం లోపల అన్ని వర్గాలు ఉంటున్నట్టే స్కూల్ కూడా దాన్ని రిఫ్లెక్ట్ కావాలి. స్కూలు కుటుంబంలాగా ఉండొద్దు. స్కూల్ అనేటటువంటిది ఈ ప్రకృతిలో మనుషులందరూ ఎట్లా జీవిస్తారో పాఠశాల అనేటటువంటిది కూడా ఒక మినీ సొసైటీలాగా ఉండాలి, ఒక చిన్న సమాజం లాగా ఉండాలి. అందరూ కలిసి ఉంటారు, అన్ని జెండర్స్ ఉంటాయి, అన్ని కాస్ట్లు ఉంటాయి, అన్ని ఆర్థిక వర్గాలు ఉంటాయి. ఇళ్ళనే 50 ఎకరాలు ఉండేటటువంటి, నేను అట్లా చదువుకొని వచ్చిన, 50 ఎకరాలు ఉండేటటువంటి భూస్వామి కొడుకున్నాడు. నా తండ్రి పొద్దున్న లేస్తే కూలి పనికి పోయేటటువంటి వాడు. నేను 7th వరకు చదువుకున్న స్కూల్లో ఆడపిల్లలు ఉండేది, మగపిల్లలు ఉండేది. నేను చదువుకున్న దాంట్లో నాకు ఇప్పటికి కూడా బుడిగ సంఘాల్లో నా మిత్రుడు ఒక ఆయన ఉండే, ఆయన పేరు నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. వాళ్ళు చాలా లాంగ్ నుంచి వచ్చేటటువంటి వాళ్ళు, అసలు వాళ్ళని మనుషుల లెక్కనే ట్రీట్ చేసేటటువంటిగా వాళ్ళు. బుడిగ సంఘము, ఒక దళితు, ఒక యాదవు, ఒక రెడ్డి, ఒక కోమటి, అందరూ ఒకటే క్లాస్లో చదువుకొని వచ్చినాం, రైట్. నేనేమంటా అంటే అట్లా చదవటం వల్ల వాళ్ళు ఏమన్నా కులాన్ని లిబరేట్ అయ్యి వస్తారంటే, లిబరేట్ కాకపోయినా సరే కనీసం దాడి చేయకుండా ఉండగలుగుతారు. మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. డెలివరీ బాయ్ కారు అద్దానికి దాకింది అని ఈ కారు వాళ్ళు 100 స్పీడ్ మీద పోయి ఆ డెలివరీ బాయ్ బైక్ని గుద్దేస్తే వాడు చచ్చిపోయాడు. తెలుసా మీకు ఇది? తెలియదా? నో, యూ నీడ్ టు వెరీ కేర్ఫుల్. అంటే క్రైమ్ న్యూస్ ఎట్లా జరుగుతున్నదో చూడండి. క్రైమ్లో కులం ఎట్లా ఉంటుంది, క్రైమ్లో జెండర్ ఎట్లా ఉంటుంది, క్రైమ్లో ఎకనామిక్ క్లాస్ ఎట్లా ఉంటుంది, ఏ వర్గాలు ఎవరి పట్ల అత్యంత క్రూరంగా హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నారు అనే దాన్ని అర్థం చేసుకోండి. విశాఖపట్నంలో కూడా ఒక డెలివరీ బాయ్ పోయి కాల్ చేసి అన్నా అని పిలిచిండట. నువ్వు అన్నా అని పిలుస్తావరా నాన్ను, నీకు నేను అన్నా అవుతానా అని చెప్పి పిచ్చిగా కొట్టేసేసిండు. నో, వాట్ ఈస్ ద రాంగ్ టు కన్సిడర్? అఫ్ కోర్స్ యూ కెన్ టెల్ దట్ సార్ అని పిలువు అని చెప్పానని అనొచ్చు, రైట్. సో భయంకరంగా కొట్టేసిండు. జస్ట్ అద్దానికి, ఆ అద్దం కూడా పగిలిపోలే, కారు అద్దం, కారు మిర్రర్కి డెలివరీ బాయ్ వెహికల్ తాకింది అని భార్యాభర్త, ఒక్క హస్బెండ్ అని చెప్పట్లే, మగ కాదు, స్త్రీ కూడా హింసని ఎట్లా
ప్రేరేపిస్తుంటుంది. చూడండి, మనం స్త్రీలు చాలా సెన్సిటివ్ అని అనుకుంటాం, కంప్లీట్లీ ఇట్ ఈస్ రాంగ్. రైట్. ఆ స్త్రీ పురుషుడు ఇద్దరు కలిసి ప్రేరేపించబడి పోయి 100 స్పీడ్ తోటి ఆ డెలివరీ బాయ్ 2-వీలర్ని గుద్దేసేస్తే వాడు స్పాట్ డెడ్. ఉన్నత వర్గాలకు ఎంత భయంకరమైనటువంటి హేట్రేట్ పెరుగుతుంది కింది ఆర్థిక వర్గాల పట్ల, కులాల పట్ల. అట్లాంటిది రావడానికి కారణం ఏంటిది అని అంటే మనకు ఒక కామన్ ఎడ్యుకేషన్ లేకపోవటం, అది ఉండాలి. ఇప్పుడు మీకు హైదరాబాదులో నేను చెప్తాను, ద హయ్యెస్ట్ ఎల్కేజీ స్కూల్ ఫీజు, ద హయ్యెస్ట్ స్కూల్ ఫీజు రేట్ ఇన్ హైదరాబాద్ is 8.5 lakhs. జస్ట్ ఎల్కేజీ 8.5 lakhs. 8.5 lakhs. రైట్. ఈ ఎల్కేజీకి 8.5 లక్షలు పెట్టి ఆ తర్వాత ఇంటర్నేషనల్గా కాంపిటేట్ కాగలిగే ఉన్నత విద్యా సంస్థల్లో చదువుకునేటటువంటి వాళ్ళు ఎక్కడికి ప్రయాణం చేస్తారు? ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేటటువంటి వాళ్ళు ఎక్కడికి ప్రయాణం చేస్తారు? రేపు ఆటోమేటిక్గా నువ్వు ఆటో నడపటము, లేకపోతే ఫ్యాన్ రిపేర్ చేయటము, ఇదంతా లేబర్ క్లాస్ని ప్రొడ్యూస్ చేసే ఎడ్యుకేషన్ నడుస్తుంది. ఉన్నత వర్గాల్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి ఎడ్యుకేషను నడుస్తుంది. రైట్. సో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి విద్య అనేటటువంటిది ఆర్థిక సామాజిక వర్గాలని తిరిగి పునరుత్పత్తి చేసేటటువంటి విద్యా విధానం కొనసాగుతూ ఉంది. కింది కులాలు, కింది ఆర్థిక సమూహాలు మళ్ళీ ఆ క్లాస్లోకి వెళ్ళిపోతుంటారు. సపోజ్ నేను చెప్తాను ఎగ్జాంపుల్, మా ఫాదర్ ఈజ్ అ లేబర్, బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఐ బికమ్ యాజ్ ప్రొఫెసర్. సో నా కొడుకు ఏమవుతాడు రేపు? ప్రొఫెసర్ కావచ్చు, కాకపోవచ్చు. ఎందుకు అని అంటే నాకు వచ్చే ఎకానమీ తోటి ఇంత క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకోగలుగుతానో లేనో. రైట్. నేను అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకోలేకపోతే ఇంటర్నేషనల్లీ కాంపిటేటివ్ ఇన్స్టిట్యూషన్స్ తోటి నేను పెట్టుబడి పెట్టి ఆ విద్యను కొనలేకపోతే అఫ్ కోర్స్ ఇప్పుడు నాకున్న స్థాయికి నేను నా 2 పిల్లలకు ఓ నెల సంవత్సరానికి 50,000 1,00,000 ఏదో పెట్టగలుగుతాను. కానీ 8.5 లక్షల ఇన్స్టిట్యూట్లో చదువుకున్న వాళ్ళకు అంటే నేను ఇక్కడ ఒకరెవరన్నా బాగా క్వాలిటీ ఉండి ఉన్నతమైన పెర్ఫార్మెన్స్ చూపించటం వేరు, శిక్షణ లేకపోవటంలో వల్ల పెర్ఫార్మెన్స్ ఆగటం వేరు. రైట్. నాకు ఆ క్వాలిటీ ట్రైనింగ్ లేకపోవటం వల్ల ఇన్హరెంట్ కెపాసిటీస్ ఉన్నప్పటికీ నేను యుద్ధం చేయగలుగుతా, కానీ వెపన్ ఉంటే నేను బతకగలుగుతా. రైట్. అంటే ఈ ట్రైనింగ్ అనేటటువంటిది ఒక వెపన్ లాంటిది. దాన్ని అమర్త్య సేను ఆపర్చునిటీ అని అంటాడు. ఈక్వల్ ఆపర్చునిటీ అనేటటువంటిది ఇవ్వాలి అని అంటాడు. ఇప్పుడు కొనసాగుతున్నటువంటి విద్యా వ్యవస్థ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ రూల్డ్ స్టేట్స్, దిస్ neoliberal economic structure is going and it perpetuates that economic, social, gender inequalities. ఉన్నత వర్గాల పిల్లలు డౌన్ ట్రాడన్ పిల్లల పట్ల ఒక రకమైనటువంటి అసహ్యము, ఏహ్యము, వాళ్ళు మా స్లేవ్స్ అని, కింది వర్గాల పిల్లలకు ఇంటలెక్చువాలిటీ ఉండదని, వాళ్ళు పుట్టుకతోనే బానిసలు అనేటటువంటి అభిప్రాయం ఏర్పరచడానికి ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటటువంటిది చాలా బాగా పనిచేస్తుంది. సో దీన్ని మార్చాలి అని అంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ దేర్ షుడ్ బి ఏ కామన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. అంటే ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం కూడా జరుగుతున్నది. అంటే ఉన్నత వర్గాల పిల్లలతో పాటు ఈ పిల్లల్ని చదువుకోవటం కూడా రైట్ టు ఎడ్యుకేషన్ అనేదాన్ని పెట్టినాం. అంటే ప్రభుత్వాలు ఉన్నత వర్గాలకు ఉండే అవకాశాలని ఆపకుండా వాళ్ళది వాళ్ళు తీసుకుంటూనే నీకు కూడా కొంచెం స్పేస్ అందులో ఇస్తాము అని అన్నారు. అంటే దళితులకు వైన్ షాప్లో కాంట్రాక్ట్ ఇవ్వటం లాంటిది అన్నట్టు. రైట్. ఈ వైన్ షాప్ తెచ్చుకునేటోళ్ళు మొత్తము అప్పర్ కాస్టే కాదు, మీకు కూడా ఇస్తామని అని చెప్పి నీకెట్టయితే ఆడోటి ఈడొకటి వైన్ షాప్ వస్తుందో అట్లనే మొత్తము కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఉంటుంది, అందులో రైట్ టు ఎడ్యుకేషన్ ద్వారా నీకు కూడా కొంచెం ఇస్తాము అని అంటారు. అయితే చాలా రాష్ట్రాల్లో రైట్ టు ఎడ్యుకేషన్ అనేటటువంటిది ప్రాక్టీస్ కాబడట్లేదు.
ముఖ్యంగా కేసీఆర్ ఓపెన్గా చెప్పిండు, నేను రైట్ టు ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చెయ్యను అన్నాడు. రైట్, మీరేమో రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నారు అది ఇది అని, ఆయన కూడా రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నాడు. రైట్ టు ఎడ్యుకేషన్ని నేను ఫాలో కాను అని అన్నాను. కొన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా ఢిల్లీ, కేరళ, పాత ఆంధ్రప్రదేశ్, కొన్ని ప్లేసెస్ మహారాష్ట్ర లోపల రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకటన. అయితే ఇప్పుడు నేను చెప్పిన కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి చూడు, వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, మీ పిల్లలకు జస్ట్ ఎన్రోల్మెంట్ ఇక్కడ ఇస్తాం 20% కింద, కానీ దే షుడ్ నాట్ కమ్ టు ద క్లాస్ రూమ్. ఓకే, వాళ్ళని మీరు ఎక్కడన్నా వేరే దగ్గర జాయిన్ చేసుకోండి, దానికి అయ్యేటటువంటి పైసలు ఖర్చు మేము ఇచ్చేస్తామని అని అంటున్నారు. ఎందుకు అని అంటే, ఈ కింది వర్గాల పిల్లలు వచ్చి ఈ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ లోపల ఉంటే ఉన్నత వర్గాల పిల్లలు కంఫర్ట్గా ఫీల్ కారు. నేను ఒకటి చెప్తా, మన పారాసైట్ అని ఒక మూవీ వచ్చింది, మీరు చూసిరో లేదో? పారాసైట్ ఆస్కర్ అవార్డు. పారాసైట్ అంటే ఏంది మీనింగ్? పారాసైట్ అంటే ఏంటిది అని అంటే, స్వతంత్రత లేని డిపెండెంట్ అనే ఎసెన్స్, అంటే ఆధార జీవి అనే అర్థం. రైట్, ఎవరు ఎవరిపైన ఆధారపడతారు? డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళ మీద ఆధారపడతారా? ఎందుకంటే డబ్బున్న వాళ్ళు శ్రమ చేయరు కదా. అవును. కాబట్టి వాళ్ళు లేబర్ మీద ఆధారపడతారా, లేదా లేబరు తమ తిండి కోసము, తమ గూడు కోసం, బట్ట కోసము ఉన్నత వర్గాల మీద ఆధారపడతారా? డిపెండెన్సీ. రైట్, సింపుల్గా చెప్పాలంటే పరాన్న జీవి. ఎవరు పరాన్న జీవి? సంపన్నులు పరాన్న జీవులా? ఇద్దరు వీళ్ళు పరాన్న జీవుల? డైరెక్టర్ కూడా మీ లెక్కనే ఇద్దరు అని అంటాడు, కానీ ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. ద రిచ్ ఈజ్ పారాసైట్. ఓకే, ఉన్నత వర్గాలు కింది వర్గాల పైన ఆధారపడి బతుకుతారు, కానీ వాళ్ళు ఏం చెప్తారు అని అంటే, కింది వర్గాలే మా మీద ఆధారపడి బతుకుతారు, మేము కనీసం వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వకపోతే వాళ్ళు తినలేరు, బతకలేరు, మేము సంపదను సృష్టిస్తామని అని అంటారు. అందుకనే కేటీఆర్, రేవంత్ రెడ్డి ఎప్పుడు మీటింగ్స్ అంతా గెలవక ముందేమో కింది వర్గాలతోటి మీటింగులు పెడతారు, గెలిచిన తర్వాత పై వర్గాలతోటి మీటింగ్ పెడుతుంటారు. రైట్, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే, పారాసైట్లో హృదయాన్ని ద్రవించే ఒక సీన్ ఉంటుంది. ఈ కింది వర్గాలే బతుకుదెరువు కోసం వీళ్ళే కొట్లాడుకుంటుంటారు. మనిద్దరం ఒక దగ్గర పని చేస్తున్నాం, నేను కొంచెం సెక్యూర్గా ఉండాలి అంటే ఏం చేయాలని అంటే, నీ మీద పుల్లలు ఎక్కించి చెప్తుండాలి ఓనర్కి, యజమానికి, నువ్వు నా గురించి అదే చేస్తావు, అట్లా అయితేనే నేను బతకగలుగుతా, లేకపోతే నేను బతకలేను. అంటే కింది వర్గాల మధ్యన అంతర్గతమైనటువంటి ఘర్షణ ఉంటుంది, వాళ్ళు ఎప్పటికీ యునైట్ గారు. లేబరాలు ఒక సంపన్నుడి ఇంట్లో కూలి పని చేసేటటువంటి రెండు వేరువేరు కుటుంబాలు ఒకరినొకరు ఘర్షణ పడుతూ, నా మీద నువ్వు చెప్తా ఉంటావు, నీ మీద నేను చెప్తా ఉంటాను. సరే, చివరికి ఏం జరుగుతుంది అని అంటే, కింది వర్గాల వాళ్ళు పై వర్గాల వాళ్ళని హత్య చేసేస్తూ ఉంటారు. వితిన్ ది కింది వర్గాల మధ్యన కూడా హత్య జరుగుతూ ఉంటుంది. దాంట్లో ఒక సీను చాలా హృదయ విదారకమైనటువంటి సీన్ ఏంటిది అని అంటే, బాగా సంపన్నులు కదా, సంపన్నులు ఇప్పుడు మనం కూడా బయటికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే, బాడీకి స్ప్రే చేస్తాం. ఎందుకు చేయాలి స్ప్రే చెప్పండి? ఎందుకు చేస్తారు స్ప్రే? గుడ్ స్మెల్. అంటే మన బ్యాడ్ స్మెల్ వాళ్ళకి ఇంపాక్ట్ చూపించదు. No, you see, it is not Good just a smell. The smell also tells about that which class you are. Okay. నువ్వు రిచా, పూరా, మిడిల్ క్లాసా,
నువ్వు దళిత, నువ్వు బ్రాహ్మణ. మీరు చూడండి, బ్రాహ్మణుల ఇళ్ళకి పోండి ఒక వాసన వస్తుంది, దళితుల ఇండ్లలోకి పోండి ఇంకో రకమైనటువంటి వాసన వస్తుంది, రెడ్ల ఇండ్లలో కమ్మోళ్ళ ఇండ్లలోకి పోండి వేరే స్మెల్ వస్తుంది. నాకు చిన్నప్పటి నుంచి కూడా తెలుసు, కమ్మోళ్ళ ఇంటికి పోతే మొత్తము పాల వాసన వస్తుండేది, వాళ్ళు వ్యవసాయ కులాలు కదా. మాది వాళ్ళ ఇండ్లలోకి పోతుంటే మొత్తము ఆ బట్టల కౌసు కంపు వాసన వస్తుండేది. ముదిరాజు వాళ్ళ ఇంటికి పోతే ఇంకో రకంగా వస్తుండేది. కులాల సంగతి పక్కకు పెట్టండి, ఈ సినిమాలో ఏముంటుంది అని అంటే, ఆ రిచ్ వాడి బిడ్డ పోయి ఒక పిల్లోడి అంటే ఆ ఇంట్లో డ్రైవర్ పట్ల కొంచెము వ్యామోహం ఏర్పడుతుంది. షీ నోస్ దాట్ అండ్ పోయి స్మెల్ చూసేసి ఇది రిచ్ మ్యాన్ స్మెల్ కాదని అంట. లేబర్ శరీరాలు ఒక వాసనను సృష్టిస్తాయి, సంపన్నుల శరీరాలు ఇంకో రకమైనటువంటి వాసన సృష్టిస్తాయి. మీరు ఇది చెప్పేంతవరకు అక్కర్లేదు, మీరు ఈ స్ప్రే అడ్వర్టైజ్మెంట్లను చూస్తే అర్థమైపోతుంది. నువ్వు ఒక స్ప్రే కొట్టుకుంటే స్త్రీలు బికినీలతోటి నీ దగ్గరికి ఉరికి వస్తూ ఉంటాయి అడ్వర్టైజ్మెంట్లలో, రైట్? నో వై ఐ రిఫర్డ్ దిస్, వాటిని వెళ్ళిపోనాను. వై ఐ రిఫర్డ్ దిస్, ఇంత హేట్ రేట్ పెరుగుతుంది విద్య వల్ల. కలిసి కూర్చోటము, కలిసి భోజనం చేయటము, కలిసి ఉండటము అనేటటువంటిది నువ్వు కేవలము అవకాశాలనే చూస్తున్నావు. అంటే పలానా స్కూల్లో చదివితే నీకు ఇంత మంచి అవకాశం వస్తుంది, పలానా స్కూల్లో చదివితే నువ్వు ఇంత తక్కువ అవకాశం మాత్రమే కాదు, మనుషుల మధ్యన సంబంధాలు ఎట్లా దెబ్బతింటాయి. వాడు మనిషి నువ్వు మనిషి అనేది రావట్లేదు. నేను చాలా సివిలైజ్డ్, రిచ్, అడ్వాన్స్డ్ హ్యూమన్ బీయింగ్, నువ్వు అన్సివిలైజ్డ్ మ్యాన్, యు ఆర్ వెరీ అన్సివిలైజ్డ్. షాంపూలు కూడా ఏం ప్రమోట్ చేస్తాయి తెలుసా? క్లాస్ని. మీ హెయిర్ స్టైల్స్ చూసుకోండి, మీరు జూబ్లీ హిల్స్ పోయి హెయిర్ స్టైల్ వాళ్ళ హెయిర్ చూడండి, వాళ్ళ సిల్కీ హెయిర్ మీ హెయిర్కు చాలా తేడా ఉంటుంది. ఇంకా కొంచెం ఊరికి పోయి చూడండి, ఈ జుట్టు అంతా బాగా దుమ్ము కొట్టుకొని పోయి ఇప్పుడే గనిలోకి పోయి వస్తున్నట్టుగా కనపడుతుంది, నీ ముఖం అంతా ఆయిలీగా ఉంటుంది. వాళ్ళది అట్లా ఉండదు, చాలా ఫ్రెష్గా కనిపిస్తూ ఉంటుంది. బాడీ పాలిటిక్స్, రైట్? ఇప్పుడు కొనసాగుతున్న విద్య, రిచ్ ఎట్లా తింటాడు, రిచ్ ఎట్లా వాక్ చేస్తాడు, రిచ్ ఎట్లా ఒక విషయాన్ని హైడ్ చేస్తాడు, రిచ్ ఎట్లా డ్రెస్అప్ అవుతాడు, రిచ్ ఎట్లా బిహేవ్ చేస్తాడు. నీ దగ్గర యాపిల్ ఫోన్ లేకపోతే, ఎవ్రీ ఇయర్ నీ కాడ అడ్వాన్స్డ్ మొబైల్ ఫోన్ లేకపోతే, హౌ యూ విల్ గెట్ ద రెస్పెక్ట్? రైట్? ప్రతిదీ తెలిసిపోతుంది నువ్వెవరు అనేటటువంటిది. నీ బట్టలు, నీ సంచి, నువ్వు వేసుకునే చెప్పులు, నీ అద్దాలు, ఏం అద్దాలు నీ అవిడ్స్లో కొనుక్కొచ్చినావా నీ అద్దాలు, లేకపోతే క్రిజిలో అవేవో ఉంటాయి, నాకు ఐఎమ్ నాట్ అవేర్ అబౌట్ మోర్, రైట్? నీది ఒక 20,000 కాడ మినిమము స్టార్ట్ అవుతూ ఉంటుందా ఏంటి? తెల్లాపూర్లో మినిమం స్టార్టింగ్ ప్రైస్ ఆఫ్ వన్ గేటెడ్ కమ్యూనిటీ, అంటే ఒక పర్టికులర్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఇల్లు స్టార్టింగ్ కాస్ట్ ఎంత తెలుసా? 10,50,00,000 స్టార్టింగ్ కాస్ట్. Know how the child who come from that home understand towards you. నేను ఒకరోజు ఇట్లా నా వెహికల్ క్లీన్ చేస్తూ ఉంటే మా ఇంటి ఎదురుగా ఉండే అపార్ట్మెంట్ల పిల్లలు ఆటోలోకి ఎక్కారు, చిన్న వ్యాన్లోకి ఎక్కారు. ఆటో డ్రైవరు ఆ పిల్లల్ని అరే అని పిలుస్తున్నాడు. వాళ్ళు రైట్? So if they are belongs to that Aparna Sarovar or Sayuk, my home or some Rajpushpa, do they accept actually?
నో No, దే they వోంట్ don't. యాక్సెప్ట్. They don't. మీరు ఆ అగ్రకులాలు కింది కులాల మధ్యన కూడా సంబంధాలు చూడండి. ఇప్పుడు నీవు చిన్న వయసు అయినా, నేను ఎక్కువ వయసు అయినా, నువ్వు నన్ను పేరు పెట్టి పిలుస్తావు. నేను మాత్రం నిన్ను మీరు గీరు అని అనాలి. ఇంకో రకంగా చెప్పాలి అని అంటే నువ్వు నన్ను అరే అని కూడా అనొచ్చు. కానీ నా వయసు పెద్దగా ఉండి నీ వయసు చిన్నగా ఉన్నప్పుడు నేను అరే అనలేను, పేరు కూడా పెట్టి పిలిచలేను. కంపల్సరీ నేను ఐ యూస్ దట్ సమ్ సఫిక్స్ గారు గీరు అని చెప్పి నేను మాట్లాడాలి. ఇట్లాంటి విద్యా వ్యవస్థ అనేది, అంటే మీరు కేవలము విద్యా వ్యవస్థ అని అంటే అవకాశాలు అంటే యాక్చువల్గా చాలామంది దళితులు విద్య గురించి మాట్లాడేటప్పుడు చెప్పేది ఏంటిది అని అంటే కామన్ ఎడ్యుకేషన్ కావాలి. ఎందుకు అని అంటే అందరికీ సమాన అవకాశాలు. అవకాశం మాత్రమే కాదు, విద్య అనేటటువంటిది మనిషిని ఒక మానవీయంగా తీర్చిదిద్దేటటువంటి ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ అనేటటువంటిది విడివిడిగా ఎడ్యుకేషన్ ఉండటం వల్ల అవకాశాలని నిరాకరించడం కాదు, అంతిమంగా మానవుల్ని డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్స్గా కన్సిడర్ చేయాలి. మానవులంతా ఒకే జాతి, కానీ ఉన్నత కుల వర్గాలు ఒక జాతి, అది కాని వాళ్ళు ఇంకొక జాతి అనే రకంగా మనం తయారు చేసి పెడుతుంది. సో టు అవాయిడ్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దేర్ మస్ట్ బి ఏ కామన్ ఎడ్యుకేషన్. ఆ కామన్ ఎడ్యుకేషన్ లేని రోజున మనము మానవ సమాజాన్ని మరింత మానవీయంగా, న్యాయంగా, చాలా విశాలమైనటువంటి హృదయంతో మనుషుల్ని తయారు చేయటం అనేటటువంటిది ఇప్పుడున్న ఎడ్యుకేషన్ తోటి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, రైట్? దాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అఫ్ కోర్స్ అంటే నాకు వ్యక్తిగతంగా ఆర్థికంగా కొంత కెపాసిటీ ఉండటం వల్ల పంపటము అనేటటువంటిది వేరు, బట్ ఎడ్యుకేషన్ మస్ట్ బి ఏ మూమెంట్. నేనేమంటా అంటే మనం చదువుకోనప్పుడు గవర్నమెంట్ వాళ్ళకు స్కూళ్ళు పెట్టింది, మనం చదువుకోవడానికి వచ్చేసరికి వాళ్ళు ఆ స్కూల్ని వదిలిపెట్టేసి ప్రైవేటు మిషనరీస్కి వెళ్ళిపోయారు. మనం కూడా కొంచెం చదువు వల్ల ప్రైవేట్ ఎడ్యుకేషన్ తెచ్చుకోగలిగేసరికి వాళ్ళు కార్పొరేట్ స్కూల్కి వెళ్ళిపోయారు. మనము కార్పొరేట్ స్కూల్కు పోయేటట్లేమో, పోవాలి అని మన ఉద్యమాల ద్వారా రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొని వస్తే వాడు ఏం చెప్తుండు అని అంటే ఎన్రోల్ ఇక్కడ చేస్తాను, కానీ మీ పిల్లలు కాలనీలో ఉండేటటువంటి ప్రైవేట్ స్కూల్కు పంపించుకోండి, ఎన్రోల్మెంట్ ఇక్కడ చేస్తాను, కల్చరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని అంటుండు. నువ్వు క్లాస్ రూమ్లో కూర్చున్నాం బాయ్, నా పక్కన చాలా రిచ్ గర్ల్, రిచ్ బాయ్ కూర్చున్నాడు. వాడు భరించలేడు నా స్మెల్ని, నా యాటిట్యూడ్ని భరించలేడు. మీకు తెలుసా, చాలా స్కూళ్ళల్లో నాన్ వెజ్ని లంచ్లోకి తీసుకురావడానికి పేరెంట్స్, స్కూల్ మేనేజ్మెంట్స్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్. Yes. దట్ ఈస్ ద రీజన్ దే ప్రొవైడ్ దట్ లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్. ఇట్ ఈస్ నాట్ బికాస్ అంటే తల్లి తండ్రి చాలా బిజీగా ఉంటారు కాబట్టి పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ తయారు కాదు, లంచ్ తయారు కాదు అని చెప్పి కాదు. మామూలు స్కూళ్ళల్లో లంచ్ అంటే స్కూళ్ళల్లో లంచ్ ప్రొవైడ్ చేస్తారు, దాని కాస్ట్ ఎంత తెలుసా? 180 రూపీస్. ఒక లంచ్కి 180 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నేను మా డాటర్ చదివే స్కూల్ వాళ్ళు మెసేజ్ చేస్తుంటారు అన్నమాట. 180 రూపీస్ ఒకసారి అర్థం చేసుకోండి. 180 రూపాయలతోటి ఒక కుటుంబము అంటే ఇద్దరు పిల్లలు, భార్యాభర్త, ఒక రోజు భోజనం 200 రూపాయలతోటి రోజు భోజనం ఫినిష్ చేయవచ్చు. అవును. నో వీ నీడ్ టు అడ్రస్ ఆల్ దీస్ థింగ్స్. అంటే మనము ఊకనే అంబేద్కరు రాజ్యము వస్తే చేయగలిగేటటువంటి చాలా ఉంటాయి, రాజ్యం రావడానికంటే ముందు చేసేవి కూడా చాలా. మరి రాజ్యమే రాలేదు అంబేద్కర్ చేతికి, మరి ఇంత చేసిండుగా ఎట చేసిండు అంటావు? ఎడ్యుకేషన్, విద్య. రాజ్యం పూలే చేతికి వచ్చిందా? మరి పూలే చాలా చేసిండు కదా. నో, దిస్ ఈజ్ వాట్ అన్కాన్షియస్ ఎక్స్ట్రీమ్ కైండ్ ఆఫ్ అన్నీ అది వచ్చినాకనే చేస్తా అనేది కూడా మార్క్సిస్ట్ టైప్ అనమాట. అంటే విప్లవం వచ్చినాక మొత్తం అన్నీ సెట్ అయిపోతాయి అని.
రాజ్యం వచ్చినాక అన్ని సెట్ చేసేసేద్దాం అనేది కూడా ఈ రాజ్యాధికార భావన. అది చాలా పొరపాటు. అది సార్ మీరు రాజ్యం రావడానికంటే ముందు చేయాల్సినవి ఉన్నాయి, రాజ్యం వచ్చిన తర్వాత చేయాల్సినటువంటివి ఉన్నాయి. రైట్. అశోకుడు రాజ్యంలో ఉన్నప్పుడు చేసినవి ఉన్నాయి, ఆ రాజ్యాన్ని వద్దు అని అనుకున్నప్పుడు, హింస వద్దు అనుకున్నప్పుడు చేసిందే గొప్ప విప్లవం. రైట్. మరి అంబేద్కర్ దగ్గర ఏం రాజ్యం ఉన్నదని ఇన్ని చేసిండు భయ్? నేను సింపుల్గా అడుగుతున్నా. రాజ్యం అంతా వాళ్ళ చేతుల్లో ఉన్నది. అరే నీ అమ్మ, ఒక అనాథ ఎవడు లేడు. తన కులము శక్తివంతమైంది కాదు, తన వర్గము శక్తివంతమైంది కాదు. రైట్. వాళ్ళు గాంధీ తండ్రి ప్రైమ్ మినిస్టర్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ప్రైమ్ మినిస్టర్, నెహ్రూ తండ్రి చాలా సంపన్నుడు, మోతీలాల్ నెహ్రూ లండన్ పోయి చదువుకొని వచ్చిండు. ఈజ్ ఎ వెరీ లీడింగ్ అండ్ రిచ్ లాయర్. ఎవడు అంబేద్కరు? ఆర్థికంగా ఆయన స్థాయి ఏంది? కులపరంగా ఆయన స్థాయి ఏంది? సాంస్కృతికంగా ఆయన స్థాయి ఏంటిది? పొలిటికల్గా హూ ఈజ్ హీ? అంబేద్కర్ మనలాగా అంత అవకాశం దొరికితే కూడా బెడ్ మీద పండుకొని రాసలీలలు చేసేటటువంటి, ఆస్తులు సంపాదించుకునేటటువంటి బ్యాచ్ కాదు. ఏలు పెట్టడానికి అవకాశం దొరికితే పాదం పెట్టినోడు అంబేద్కర్. కొంచెం స్పేసు తన వల్లనో వాళ్ళ వల్లనో మ్యూచువల్గానో దేర్ ఈస్ ఎ లిటిల్ స్పేస్ విచ్ హీ క్రియేటెడ్ ఫర్ హిమ్సెల్ఫ్, అండ్ దెన్ ఆఫ్టర్ బై దట్ హీ ఇన్ఫ్లుయెన్స్డ్ దట్. అంటే ఒక స్మోక్ బాంబ్ వేస్తే మొత్తము ఎట్లా స్ప్రెడ్ అవుతుందో అట్లా ఆయన తన ప్రయాణము రాజ్యంలోకి, ఆయన ప్రధానమంత్రి కాదు, రాష్ట్రపతి కాదు, చీఫ్ జస్టిస్ కాదు, ఏది కాదు, సింపుల్ పొలిటీషియన్. హౌ ఏ సింపుల్ పొలిటీషియన్ కెన్ డిటర్మైన్ ద పాలసీ ఆఫ్ ద స్టేట్ సొసైటీ ఫర్ ఏ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్, కొన్ని వందల సంవత్సరాలు. గాంధీ సచ్చేంత వరకు పెద్ద లీడరు, అంబేద్కర్ సచ్చిన తర్వాత అతిపెద్ద లీడర్ కాదు ఆయన ఈ దేశంలో ప్రవక్త. ఐడియాలజీ అనే పదాన్ని నేను వాడను, అది ఒక తిట్టు. ఐడియాలజీ, భావజాలము అనేటటువంటి పదాలు తిట్లు. మీ భావజాలం కాదు మీది, మీ సిద్ధాంతం. రైట్. పెరియార్ భావజాలం, ప్రేడియార్, ఐడియాలజీ, ఆ పదాలు వాడకండి. బ్రాహ్మణిజం ఈజ్ ఐడియాలజీ, అంబేద్కరిజం ఈజ్ మెథడాలజీ. అంటే వాళ్ళు మైండ్ తోటి ఆడతారు. సో దట్ ఐడియాలజీ. అంబేద్కరిజం ఈజ్ ఎ మెథడాలజీ. మెథడాలజీ అంటే ఏంటిది అని అంటే దానికి ఒక సిస్టమేటిక్ అప్రోచు, రేషనాలిటీ, రీజను, సైంటిఫిసిజము, అక్యురసీ, ఎక్స్పెరిమెంటు, ఎగ్జామినేషను, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు నువ్వు బ్లడ్ టెస్ట్ చేసేటటువంటి మెషిన్ని ఐడియాలజీ అంటావా? నో, దట్ ఈస్ a scientific tool. You use some methodology to identify the problem. Doctor's ideology antava? No. Doctor have some methodology of a medication. Ambedkarism is a methodology. Ambedkarism identified the problem and the Ambedkarism given the prescription to destroy the disease of this country. ఈ దేశానికి పట్టినటువంటి జబ్బుని డయాగ్నోసిస్ చేసింది, తర్వాత ఆ జబ్బుని ధ్వంసం చేయటం కొరకు, ఆ జబ్బుని తొలగించటం కొరకు ప్రిస్క్రిప్షన్ కూడా ఇచ్చింది. రైట్. సో బ్రాహ్మణిజం ఈజ్ అన్ ఐడియాలజీ, అంబేద్కరిజం ఈజ్ ఎ మెథడాలజీ. ఆమె కూడా అన్నది కదా, మన అరుంధతి రాయ్, ద సెయింట్ అండ్ డాక్టర్ అని అన్నది. గాంధీని సెయింట్ అని పిలిచింది, అంబేద్కర్ని డాక్టర్. ఎందుకు అంబేద్కర్ని డాక్టర్? డాక్టరేట్ ఉన్నది కాబట్టి అంబేద్కర్ని డాక్టర్ అనలే. ఏ డాక్టర్ కెన్ ట్రీట్ ద బాడీ విత్ సైంటిఫిక్ మెథడాలజీ. సెయింట్
ప్రవచనాలతోటి చెప్తాం. నూనె పూస్తే జబ్బు తగ్గుతుంది, ప్రార్థన చేస్తే జబ్బు తగ్గుతుంది, పలానా టెంపుల్కి పోయి తల నీలాలు ఇచ్చేసుకుంటే మనకు జబ్బు. దళిత ఎమ్మెల్యేలు కూడా పోతుంటారు గెలిచిన తర్వాత. దళిత విద్యావంతులు కూడా జాబ్ వచ్చిన తర్వాత పోయి ఇది చేసి వస్తూ ఉంటారు. రైట్. నాకు తెలిసిన ఒక డాక్టర్ వాళ్ళ కొడుకుకు మెడికల్ సీట్ వచ్చిన తర్వాత మమ్మల్ని కూడా తీసుకొని పోయి అంబేద్కర్ స్టాచ్యూకు చాలా స్ట్రగుల్ అయ్యింది వాడు, అంబేద్కర్ స్టాచ్యూకు దండేసిపోవటానికి. నిజం అది. ఐ హోప్ ఐఎమ్ ద లాస్ట్ జనరేషన్ ఆఫ్ అంబేద్కర్ రైట్. ఇంకా అట్లా చెప్పాలి అని అంటే ఎందుకు అని అంటే అది నేను ఆ వేదన నుంచి వచ్చినటువంటిది. నీకేమర్థమవుతుంది? ఇల్లు గురుస్తుంటే చెంబులు తపాలలు గిన్నెలు గిలాసాలు పెట్టుకొని మళ్ళీ అదే గిన్నె గిలాస కడుక్కొని తిన్న జీవితంకి వెళ్ళి నేను వచ్చినాను. ఇల్లు గురుసుడు అంటే ఏందో నా పిల్లలకి ఏం తెలుసు భయ్. సరే, అంటే ఇప్పుడు నేను స్కూల్కి పోయేటప్పుడు వెనక ప్యాంటు ప్యాంటు కూడా కాదు, నెక్కరు. మా అన్న ఏమన్నాడు అంటే 10th పాస్ అయితే నీకు ప్యాంటు కుట్టిస్తా అన్నాడు మా పెద్దన్నయ్య. అమ్మతోడు చెప్తున్నా, 10th పాస్ అయ్యేంత వరకు నా జీవితంలో ప్యాంటు లేదు. కానీ నేను పోయే స్కూల్లో అందరూ ప్యాంటు వేసుకుని నాకు ఇప్పుడు కొంచెం ఐ ఫీల్ వెరీ డిస్కంఫర్టబుల్, టీయర్స్ వస్తా. ఒక్కటే లాగు, ఒక్కటే వైట్ షర్టు, అది కూడా కూర్చొని మొత్తము వెనక చినిగిపోయి ఉండేది. ట్యూబ్ లైట్ అని పిలుస్తుండేటోళ్ళు అనమాట. కుట్టియటానికి కూడా అంటే మిషన్ కాడికి పోయి కుట్టించేంత ఎక్కడిది. మా అమ్మ పాత గుడ్డ దానికి అతికేసి ఇట్లా కుడితే అవి రెండు కనపడుతుంటే అది. నో యు సీ హౌ మీరు అన్నారు కదా డూ యూ ఎక్స్పీరియన్స్ కాస్ట్ అది ఇది అని అంటే రైట్. నువ్వు 10th పాస్ గారా పాయింట్ కొనిస్తానని అన్నాడు. 12 కిలోమీటర్లు నడిచి నేను రోజు స్కూల్కు పోయినాను. 12 కిలోమీటర్లు రోజు, 8:30 స్కూల్. పొద్దుగాల ఫుడ్ ఉంటుంది ఉండదు. అంటే నాకు ఒక లక్ ఏంది అని అంటే మా అమ్మ మా నాయన కూడా కూలి పని చేసుకునేటోళ్ళు కాబట్టి అమ్మ నాన్న కూడా పొద్దుగాల అంటే సూర్యుడి రాకముందే వాళ్ళు పనికి వెళ్ళిపోవాలి కాబట్టి వండి పెట్టిన దాన్ని ఇంత తినేసి నేను పోయేది. కానీ చాలామంది వ్యవసాయ కుటుంబాల లోపల వాళ్ళు లేటుగా పోతారు కదా, వాళ్ళకి అంత పొద్దుగాల కాదు. అంటే నేను 8:30కి 6 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి అని అంటే వాకింగ్ అంటే పొద్దుగాల 7 గంటలకు మేము బయలుదేరాలి. వర్షం ఉంటుంది, గొడుగు అంటే ఏందో తెలియదు. నేను ఐ లైక్ గొడుగు వెరీ మచ్ యూనో. గొడుగు స్వెటరు అనేది నా జీవితంలో ఒక కళ. మీరు నమ్మలేరు, అయ్యేమున్నా సార్ చాలా తక్కువ కదా అని అనుకుంటున్నాను. అంటే గొడుగు పట్టుకొని తిరిగే వాళ్ళని చూస్తే నాకు చాలా రొమాంటిక్గా అనిపిస్తుండేది. వర్షం నుంచి వాళ్ళని గొడుగు వల్ల కాపాడుకోగలుగుతున్నాం. గొడుగు లేదు నా లైఫ్లో ఇప్పుడున్నది రైట్. స్వెటరు, చెప్పులు లేవు భయ్ నాకు. స్కూల్కి ఇట్లనే బేర్ ఫుట్ తోటి నడుచుకుంటూ పోయేవాళ్ళం. చలికాలం వస్తే బాగా ఇట్లా పగులుతుండేది కదా, అంటే మనం మురికి ప్రపంచం నుంచి వచ్చినాం కదా. ఇట్లా మొత్తం కొబ్బరి నూనె రాసుకుంటే సాయంత్రం అంటే మధ్యాహ్నం ఇంటికి పోయేసరికి ఆ కొబ్బరి కాలుకి అంతా ఇట్లా బురద పట్టుకొని ఉంటుండేదాన్ని. రిన్ సోపు పెట్టి కడుక్కోవాలి. మా పెద్దన్నయ్య అంటుండే, రిన్ సోపు వాడితే నీ జుట్టు రింగులు అవుతుంటుంది అని చెప్పి ఆయన చాలా అంటే జోవియల్గా సెటైరికల్గా చెప్తుండేది. ఎందుకనంటే అప్పటికి రిన్ సబ్బు జీవితంలో ఒక గ్రేటు ప్లెజర్, అడ్వాంటేజ్ అనమాట. అంటే కాట్ సబ్ అని ఉండే, దాన్నే బట్టలు ఉతకటానికి దాన్నే స్నానం చేయటానికి వాడుతుండే వాళ్ళు. రైట్. కుంకుడుగాయ, ఇది లైఫ్. ఇవాళ షాంపూకి వచ్చారు నా పిల్లలు, షూ వేసుకుంటున్నారు. రైట్. దే హ్యావ్ దట్ సాటర్డే డ్రెస్ ఉంటుంది, సండే డ్రెస్ ఉంటుంది, నైట్ డ్రెస్ ఉంటుంది, నార్మల్గా ఫంక్షన్లకు పోయి వేసుకోవటానికి డ్రెస్ ఉంటుంది. వాట్ దే నో,
నువ్వు అన్నావు కదా ఈ జనరేషన్ అంతా ఇట్లా అవుతున్నది సార్, అట్లా అవుతున్నది అని అంటే మరి అట్లనే అవుతుంది. వేర్ ఇస్ దట్ మచ్ ఆఫ్ పెయిన్? అన్లెస్ యూ హ్యావ్ దట్ పెయిన్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కీప్ ద పీపుల్ విత్ అంబేద్కర్. సో దట్ దే సింప్లీ డిస్కనెక్ట్ అండ్ డీవియేట్ ఫ్రమ్ దట్ అంబేద్కర్స్ ఫిలసాఫికల్ థాట్. పెయిన్ ఏదని అంటున్నాను, అంటే పెయిన్ ఉన్నది కానీ ఇంత తీవ్రమైన పెయిన్ ఏదని అంటున్నాను. కనిపిస్తుంది అది లేదు కదా. సో కాబట్టి సొసైటీ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నదో దాన్ని అర్థం చేసుకుంటూ, అంటే ఈ కాలానికి కూడా మనము అంబేద్కరిజం ఈజ్ నాట్ అవుట్డేటెడ్ యాక్చువల్లీ. అంటే సిస్టము ఎంత ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతున్నా కొద్దీ అంబేద్కర్ అంత రిలవెంట్ అవసరం. అంబేద్కర్ చనిపోయిన రోజున అఫ్ కోర్స్ అంటే ఆయన ఫునరల్ సెషన్లో 25 లక్షల మంది పాల్గొన్నారట ఆయన చనిపోయిన రోజున. కానీ మెయిన్ స్ట్రీమ్ లోపల అంబేద్కర్ పెద్దగా ఫిగర్గా లేకుండా పోయాడు. ఇలా మనము ఇగో మీరు చిన్న హాఫ్ ఫీట్ది అది పట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నారు. కేసీఆర్ 125 అడుగులు కడతాడు. ఆయనకేం అవసరం భయ, ఆయన ఎందుకు కడతాడు? సిబిఎన్ ఎందుకు కట్టిండు? జగన్ ఎందుకు కడతాడు? కేజ్రీవాల్ కూడా నేను కడతానని అన్నాడు. ఆమె బెంగాల్ దీది, ఆమె నేను కడతానని. ఎందుకు? వై? అవసరం, మన అవసరం వాళ్ళకు ఉంది. అంబేద్కర్ వాళ్ళకేం అవసరము? తిరస్కరించలేని అంత ఉన్నతమైనటువంటి ఆలోచనలు, వ్యక్తిత్వము కలిగినటువంటి నోబడీ కెన్ డినై. మనమేమనుకుంటాం మనకు ఓటు ఉన్నది కాబట్టే అంబేద్కర్ని. నో, దట్ ఈస్ రాంగ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ఓట్. ఎవ్రీ స్పియర్ ఆఫ్ ఇండియన్ హ్యూమన్ లైఫ్ అంబేద్కర్ చేత ప్రభావానికి గురి అవుతుంది. కాబట్టి వాడు ఎవ్వడు ఇప్పుడు ఆయనని తిరస్కరించగలిగేటటువంటి స్థితిలో లేడు. అంటే మాల మాదిగ గూడాలకు మాత్రమే పరిమితమైనటువంటి అంబేద్కరు ఇప్పుడు వెలమ టిఆర్ఎస్ ఆఫీసులో, కమ్మ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో, బీజేపీ ప్రైమ్ మినిస్టర్ మోడీ నుదురు తీసుకుపోయి పాదాల మీద పెట్టేస్తుంటాడు. దట్ ఈస్ పవర్. దట్ ఈస్ వాట్ పవర్ ఆఫ్ అంబేద్కర్. ఇట్ ఈస్ నాట్ గివెన్ బై యూ అండ్ మీ. అందుకనే అంబేద్కర్ ఈజ్ ఏ వండర్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ. భారతదేశ చరిత్రలో ఒక దాన్ని మీరు వింత అంటారో తెలుగులో ఇంకా ఏమని పిలుస్తారో తెలియదు కానీ మొత్తం 3000 సంవత్సరాల, అంటే మనకు అందుబాటులో ఉన్న భారతదేశం 3000 సంవత్సరాల చరిత్రను తీసుకుంటే ఇంత రాడికలు, ఇంత రివల్యూషన్ అయినటువంటి ఒక మనిషి కనపడడు చరిత్ర మొత్తం వెతికితే. Yes, sir. There is no figure as like Ambedkar. Right. So that we have to understand and take the philosophical spirit of Ambedkar. And అదే చెప్పినాను కదా, అరుంధతి రాయ్ సెయింట్ అండ్ డాక్టర్ అని అంటది. ఎందుకు డాక్టర్ అని అంటే చాలా సైంటిఫిక్ థాట్ని ప్రొడ్యూస్ చేసింది అంబేద్కర్. సెయింట్ అంటే ఏంటిది అని అంటే బిలీఫ్. గాంధీ ఈజ్ అ సెయింట్, అంబేద్కర్ ఈజ్ అ డాక్టర్. జబ్బు వచ్చింది, మంత్రగాడి దగ్గరికి పోతున్నావు, డాక్టర్ దగ్గరికి పోతున్నావు. మంత్రగాడి దగ్గరికి పోతే నువ్వు బిలీవ్ చేస్తావు కాబట్టి పోతుంది అని నేను ఒక ప్రార్థన చేస్తా, నేను ఒక పూజ చేస్తా, ఏదో చేసేస్తా, దానివల్ల పోదు. డాక్టర్ దగ్గరికి పోతావు, డాక్టరు దాన్ని డయాగ్నోసిస్ చేసి సైంటిఫిక్గా దానికి ఒక మెడికేషన్ అనేటటువంటిది ఇస్తాడు. దీస్ ఆర్ నాట్ జస్ట్ నేమ్స్. గాంధీ అంబేద్కర్ అని కేవలం పేర్లు కావు. గాంధీ అంబేద్కర్ అనేటటువంటి సమాజాన్ని మార్చడానికి అవసరమైనటువంటి
సిద్ధాంతాలు, గాంధీది భావాజాలము, అంబేద్కర్ది మెథడాలజీ. సో దాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్.